ఎస్కేన్ గారు నమస్తే. నమస్కారం. చాలా రోజులు అయింది. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని. అవును, చాలా రోజులు అయింది నేను కూడా సినిమా చేసి. ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కళ్ళజోడు పెట్టుకుంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయొచ్చు. ఇండోర్లో బాగోదేమో. లేదు లేదు, మీరు కళ్ళజోడు పెట్టుకుంటే దానికి ఒక అన్నం వస్తుందని మా అభిప్రాయం. కల్ట్ ప్రొడ్యూసర్ ఏం చేసినా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మా స్టూడియోకి కూడా ఒక కళ వచ్చింది. ఆ ఫ్యామిలీకి లక్షల్లో కోట్లల్లో అభిమానులు ఉంటే కొంతమంది మాత్రమే వాళ్ళకి బాగా సన్నిహితం అయ్యారు. అంటే ఆ ప్రత్యేకమైన లక్షణం వాళ్ళు ఏం చూసుకుంటారు ఎస్కేఎన్లో? ఎంత టైం అయినా సరే మన కోసం స్పెండ్ చేయటం, బాగా మాట్లాడగలగటం, మన గురించి ఒక ఫైట్ చేయగలడు, ఏ స్వార్థం లేకుండా ఉన్నాడు అనేది చూసుంటారు. ఒకవేళ అల్లు అర్జున్ గారికి ఒక అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే మీరు ఏమిస్తారు? నేనేమో అంటే ఇదే అడ్వైజ్ ఇవ్వచ్చు కదా. అంటే పాన్ ఇండియా సినిమాలు 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి నేను అందరి హీరోలకి చెప్పాను, నాకు యాక్సెస్ ఉన్న అందరి హీరోలకి చెప్పాను. మీ దగ్గర బాగా గమనించిన విషయం ఏంటంటే మంచి వక్త. ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఏది మాట్లాడితే వైరల్ అవుద్ది అనేది ఆ క్యాల్కులేషన్స్ బుర్రలో తిరుగుతున్నట్ట. ఈరోజు అందరే వైరల్ స్పీచ్లో, ఎందుకంటే అందరికీ వైరల్ ఫేవర్ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళందరూ జానీ ఒక బెస్ట్ మూవీ అంటారు. జానీ అంటే అప్పట్లో పీక్. కేఎన్ మెగా కాంపౌండ్కి చెందిన వ్యక్తి అంటే ఒక కాంపౌండ్ ముద్ర అనేది ఎంత కాదన్నా కొంత ఇబ్బంది పెట్టే విషయం. నాకు అలాంటి ఇదేం లేదు. అంటే మనం ఒక వ్యక్తిని అభిమానించడం అంటే వేరే వాళ్ళని వ్యతిరేకించడం అని కాదు. రైట్. కానీ ఆ రాజాసాబ్ టైటిల్ కార్డ్స్ చూస్తే క్రియేటివ్ ప్రొడ్యూసర్గా మీ పేరు కనిపిస్తుంటారు. అసలు ఏంటి క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే? ఏం చేసి ఉంటారు? ఏం లేదు, నా మీద అభిమానంతో మారుతి గారు వేశారు టైటిల్. మీరు ఒక సినిమాని ప్రమోట్ చేసేలాగా ఇంకెవ్వరు ప్రమోట్ చేయలేరన్నది ఇండస్ట్రీలో బలంగా నమ్ముతారు అందరూ. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడేవాడిని. ఇండియా మొత్తం మీద ఎక్కువ ఆడియన్స్ని తీసుకొచ్చే స్టార్స్ తెలుగులోనే ఉన్నారు. షో పడుతుండగానే వేసేసి రకరకాల వ్యాఖ్యలు పెట్టేసి ఎక్కడా లేదు ఈ జాడ్యం. మన దగ్గర మాత్రమే కొన్ని పేజీలు, కొంతమంది మే ఇంటలెక్చువల్ అనుకుని చెప్పుకునే వ్యక్తులు. ఒకసారి తుడుచుకుపోద్ది అంటే 10 సార్లు తుడుచుకోండి. నేనే పోతాను అంటే రివర్స్ అవుతుంది కదా. సాయిబాబా సూక్తులు చెప్పడం కాదు, మనం సాయిబాబాలో ఉంటాం. సాయిబాబా ఏం చెప్పాడు? ప్రపంచాన్ని అందరినీ కూడా బాగా చూసుకోమని చెప్పాడు. మాట్లాడితే ఆయన మాట్లాడటం కాదు. ఎస్కేన్ గారు హాయ్ అండి. నమస్తే. నమస్కారం. చాలా రోజులు అయింది. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని. అవును, చాలా రోజులు అయింది నేను కూడా సినిమా చేసి. ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కళ్ళజోడు పెట్టుకుంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయొచ్చు. ఇండోర్లో బాగోదేమో. లేదు లేదు, మీరు కళ్ళజోడు పెట్టుకుంటే దానికి ఒక అందం వస్తుందని మా అభిప్రాయం. ఇండోర్లో బాగుంటుంది అంటే కాదు, బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. కల్ట్ ప్రొడ్యూసర్ ఏం చేసినా బాగుంటుంది. మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా స్టూడియోకి కూడా ఒక కళ వచ్చింది. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, ఎస్కేని చూసినప్పుడల్లా నాలాంటి జర్నలిస్టులకి ఒక చిన్న హోప్ ఒకటి వస్తుంటుంది. అంటే మనలోంచి మొదలైన ఒక జర్నలిస్టు ఒక ప్రొడ్యూసర్గా మారి ఒక కల్ట్ అనే ఒక పదానికి ఒక కేర్ ఆఫ్ అయిపోయాడంటే ఎక్కడో చిన్న గర్వం అనిపిస్తుంది మాకు కూడా జర్నలిస్టులుగా. థ్యాంక్ యూ. అంటే మాలోంచి ఒకటి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఉంటుంది కదా, ఒక హోప్ ఇచ్చినట్టు. కానీ ఒక జర్నీ, ఇంత జర్నీ చూసిన తర్వాత అంటే ఎక్కడో ఏలూరు నుంచి మొదలైన ఒక జర్నీ హైదరాబాద్కి వచ్చి ఇంతమంది ప్రొడ్యూసర్ల మధ్య నిలదొక్కుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా. ఇది ఒక అచీవ్మెంట్. ఒక ఏలూరు అబ్బాయికి, ఏలూరు కుర్రాడికి ఒక అచీవ్మెంట్ ఇది. నిజంగా ఒక కళలా అనిపిస్తుంటుంది ఎప్పుడైనా? ఇదంతా ఒక డ్రీమ్ ఏమో అనిపిస్తుంది. కళ నిజమైన కళ. ఫస్ట్ ఒక వ్యక్తి మిమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఒక మోసం చేశాడంట. చిరంజీవిని చూపిస్తానని. అవును, చిరంజీవిని చూపిస్తానంటే అన్నయ్య షూటింగ్ అప్పుడు. ఓకే, అసలు ఫస్ట్ టైం అనుకుంటా హైదరాబాద్ రావడం ఎస్కేఎన్ అనే వ్యక్తి. మోసం చేసిన ఒక మంచి పని చేశాడు, హైదరాబాద్ అని రుచి చూపించాడు. నిజమే కదా. నాకు అసలు రావాలనిపించేది కాదు హైదరాబాద్. నేను ఏలూరు దాటి ఇక్కడ అసలు సరౌండింగ్ దాటి రాను. నాకు నచ్చదు వేరే ఊరు వెళ్ళటం. మా ఊళ్ళోనే ఉండేవాడు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది రమ్మన్న వాళ్ళు. నేను అసలు ఏ రోజు దాటి రావడం అనేది జరగదు అనుకునేవాడు. అప్పుడప్పుడు వెళ్తే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వైజాగ్ వెళ్ళేవాడు. కానీ అసలు హైదరాబాద్కి అయితే అసలు రావాలనిపించింది. పెద్ద సిటీ అంటే అప్పుడు నాకు ఉన్నప్పుడు కూడా అక్కడంతా ఉర్దూ మాట్లాడతారు, హిందీ మనకేం రావు లాంగ్వేజ్. అసలు మనం వెళ్ళకూడదు, మనం అసలు సర్వే అవ్వలేమని. అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, మనకేం నచ్చదో భగవంతుడు అందరినీ ముంచి లేపుతాడు అని.
హైదరాబాద్ రావాల్సి వచ్చింది. కానీ దాని వెనకాల ఒక పెద్ద స్టోరీ నడిచిందంట. ఒక వ్యక్తి మిమ్మల్ని హైదరాబాద్లో చిరంజీవి గారిని చూపిస్తానని చెప్పేసి మోసం చేసాడని ఒక టాక్. మీ గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్తుంటారన్నమాట. అసలు ఏం జరిగింది ఆ ఎపిసోడ్? మోసం అంటే తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చి అందరూ డబ్బులు వేసుకుని వెళ్దాం, చిరంజీవి గారిని కల్పిస్తాను అంటే ఓకే చిరంజీవి కలుద్దాం అని చెప్పి అప్పుడు ఫ్రెండ్స్ ఇంకా నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు కన్నా అని అలాగా మేమందరం కలిపి డబ్బులు వేసుకుని అంబాసిడర్ కార్లో వచ్చాం అనమాట. వస్తే అన్నపూర్ణ శివనాయక స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది, అన్నయ్య సినిమా. అది జరుగుతుంటే వాన వల్లప్ప సాంగ్ తీస్తున్నారు. అక్కడ నుంచి చూపించి అదేం కల్పిస్తాను, ఏంటి కల్పిస్తే చిరంజీవి అని ఫ్రీగా ఉంటాడంటే అసలు ఏమనుకుంటున్నావు, చూపిస్తాం ఎక్కువ అని. అదేంటి మేము అందరి దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా అని చెప్పి. డబ్బులు తీసుకుంటే మరి పెట్రోల్ కట్టకుండా డీజిల్ కట్టకుండా కారు వచ్చిందా ఏంటి, ఆయనకి వెళ్ళే అన్నాడు. అప్పుడు అనుకున్నా సర్లే మనం ఎప్పటికైనా ఇక్కడ దిగి ఎప్పుడన్నా చిరంజీవి గారిని కలవాలి అని చెప్పి అప్పుడు వెళ్ళిపోయా. అది ఫస్ట్ హైదరాబాద్ రావడం. కానీ అలాంటి ఎస్కేఎన్ ఇప్పుడు మెగా కాంపౌండ్లో ఒక కీలకమైన వ్యక్తి అయిపోయాడు. కాంపౌండ్ దాటి వెళ్ళలేని, అన్నపూర్ణ స్టూడియోస్లో కాంపౌండ్ దాటి వెళ్ళలేని ఒక ఎస్కేఎన్ అనే ఒక అభిమాని ఇప్పుడు మెగా కాంపౌండ్లో ఒక కీలకమైన వ్యక్తి అయిపోయాడంటే సో అది కూడా ఒక గ్రేట్ అచీవ్మెంట్గా. సీక్రెట్ బుక్ లాగా ఏదన్నా బలంగా మనం మేనిఫెస్ట్ చేస్తే అది జరుగుద్ది అనేది నమ్ముతాను నేను. ఎందుకంటే నా విషయంలో నమ్మింది. ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చి ఒక క్యాంప్లో కీలకంగా ఉండేంత గొప్ప లక్షణాలు గొప్ప ఏమన్నది నాకు అభిమానం ఏదో ఉంది. అభిమానం నాలాంటి అభిమానులు చాలా లక్షల మంది అభిమానులు. అవును అవును. సో అందరు అభిమానులు రాలేరు. బట్ నేను బలంగా కోరుకోవడం అనేది దానివల్ల జరిగిన పరిణామాలు. బలంగా కోరుకుని నా టైం ఎంతైనా పెడతాను మీ ఫ్యామిలీకి అనుకుని అన్నీ అలా కలిసి వచ్చింది. అదే మీరు అన్నట్టు మెగా ఫ్యామిలీకి లక్షల్లో కోట్లల్లో అభిమానులు ఉంటే కొంతమంది మాత్రమే వాళ్ళకి బాగా సన్నిహితం అయ్యారు. అంటే ఆ ప్రత్యేకమైన లక్షణం వాళ్ళు ఏం చూసుకుంటారు ఎస్కేఎన్లో? ఎంత టైం అయినా సరే మన కోసం స్పెండ్ చేయటం, బాగా మాట్లాడగలగటం, మన గురించి ఒక ఫైట్ చేయగలడు, మన అభిమానం అందరి అభిమానంలో ఏ స్వార్థం లేకుండా ఉన్నాడు అనేది చూసుంటారు. రైట్. ఇప్పుడు ఫ్యాన్ అంటే ఫ్యాన్ వార్ని దాటుకుని వచ్చిన ఫ్యాన్లే కనిపిస్తారు. అంటే ఫ్యాన్ వార్లో పడని ఫ్యాన్ అంటే ఎవడున్నాడు? ఏ ఫ్యాన్ అయినా తీసుకోండి. మా హీరోని ఇంత మాట అన్నావా అని చెప్పేసి హీరోయిజం చూపించే ఫ్యాన్లే చాలామంది కనిపిస్తుంటారు కదా. అలా ఎస్కేఎన్ తట్టుకోలేని అంటే ఫ్యాన్ వార్లో బాగా మోటివేట్ అయిన ఎస్కేఎన్ ఏలూరు టైంలో అలాంటి ఇన్సిడెంట్ ఒక చెప్పమంటే ఏం చెప్తారు? వార్స్ ఉండే కాదు మా దగ్గర, ఆర్గ్యుమెంట్స్ ఉండే. కానీ ఇప్పట్లాగా ఈ సోషల్ మీడియాలో కొట్టేసుకుంటారు చూడండి, మార్ఫింగ్లు చేసుకుని అంత. అప్పుడు అభిమానం అంతా గౌరవప్రదంగా ఉండేది. ఎందుకంటే ఈ బుక్ మై షోలు లేవు, డిస్ట్రిక్ట్ లేవు, ఏం లేవు. అంటే అందరం థియేటర్ దగ్గరికి వెళ్ళి టిక్కెట్లో లైన్లో నించుని, అంటే అప్పుడు చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. మా అభిమానం ఎప్పుడు స్టార్ట్ అయ్యేది, ఆడియో రిలీజ్ అంటే రేపు ఆడియో క్యాసెట్ వస్తుంటే ఈరోజు నైట్ వెళ్ళి బస్ స్టాండ్లో నించునేవాళ్ళం. అంటే నైట్ 2:30, 3 o'clock క్యాసెట్స్ కార్టూన్స్ వచ్చాయి. అక్కడ నుంచి వాటికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టుకుని వాటిని ఆడియో షాప్లో తీసుకెళ్ళి అక్కడ నుంచి పాటలు ప్లే చేయడం నుంచి స్టార్ట్ అయ్యేది. ఓ సినిమా ఇప్పట్లా కాదు 3 రోజులు సినిమాలు అయిపోయినాయి, ఇప్పుడు 2 weeks సినిమాలు. అప్పుడు 100 రోజులు ఆడేది. రోజు కాలేజీకి వెళ్ళటం, ఒకసారి కాలేజీ మానేయటం, మార్నింగ్ షో టికెట్లు ఎంత ఉన్నాయి, మ్యాట్నీ ఎంత ఉన్నాయి, ఫస్ట్ షో ఎంత ఉన్నాయి, సెకండ్ షో ఎంత ఉన్నాయి, థియేటర్ దగ్గర బ్యానర్లు కట్టుకోవడం. సరే ఈరోజు ఫుల్కి తగ్గిందా, అందరం డబ్బులు వేసుకుని ఆ సినిమా ఫుల్ చేయటం. అంటే చిన్న చిన్న ఆనందాలు అవన్నీ. అంటే ఒక 10,000 రూపాయలు దానికి ఒక 100 రూపాయలు తగ్గింది అనుకోండి, అందరూ వేసుకుని మేము మా హీరో. అంటే నేనే కాదు, అది బాలయ్య బాబు అభిమాని అయినా, వెంకటేష్ గారి అభిమాని అయినా, నాగార్జున గారి అభిమాని అయినా, ఎవరైనా అభిమానులు అందరం చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండేవాడు. మా హీరో సినిమాకి వాళ్ళందరినీ సినిమా తీసుకెళ్ళేవాళ్ళం, వాళ్ళ హీరో సినిమాకి మేమందరం. సో కలిసి ఆర్గ్యుమెంట్స్ ఉండేవి తప్ప పర్సనల్గా విమర్శించుకోవటాలు ఆ కల్చర్ లేదు. అప్పుడు అందరం కలిసి ఉండేవాడు. మాది వందలాడిందంటే నిన్ను వందలాడింది ఇలాంటివే ఉండేవి తప్ప ఒకళ్ళొకళ్ళు ఎగతాళి చేసుకోవటం, హీరోలను విమర్శించటం ఇది లేదు. మళ్ళీ మా సినిమా ఏదన్నా ఆడలేదు అనుకోండి, పక్కన
అరే మన హీరో బాగా చేసాడురా, డైరెక్టర్ సరిగ్గా చేయలేదురా, అందుకనే సినిమా ఆడలేదురా, మేము కాన్స్పిరసీ థియరీలు అవునురా ఈ బ్యాడ్ డేట్లో రిలీజ్ అయిందిరా వాన్లో, లేకపోతే అలాగా ఒకళ్ళొకళ్ళు కన్సోల్ చేసుకునేవాడు. రైట్. సో అప్పుడు అందుకనే మా చాలామంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారంటే అప్పుడు నిజమైన అభిమానం అది. సో అందుకే అప్పుడు అభిమానాన్ని నేను చాలా గౌరవిస్తాను. రెండోది, హీరో సినిమా ఫ్లాప్ అయితే తట్టుకోవడం చాలా కష్టం కదా. అస్సలు ఏ ఫ్లాప్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది? అంటే మురగరాజు మురుగరాజు సంక్రాంతి సినిమాకి థియేటర్ అప్పుడు కాలేజీలో కూడా వచ్చానా నేను, ఇంకా రాలేదు. వస్తే మురగరాజు సినిమా ఫెయిల్యూర్ తీసుకెళ్ళిపోయామంటే అప్పుడు మోస్ట్ అవైటెడ్ సినిమా. దేవి ప్రసాద్ గారి సినిమాలు, చిరంజీవి గారు చాలా మంచి కాంబినేషన్ అది. ఘరానా మొగుడు అవన్నీ ఉన్నాయి, మళ్ళీ మజాక, గుణశేఖర్ గారి కాంబో, గుణశేఖర్ గారు చూడాలన్న తర్వాత సంక్రాంతికి పడుతుంది సినిమా. ఆ సినిమా ఫెయిల్ అవడం అనేది అప్పుడు అసలు తీసుకోలేకపోయాం. అది కళ్యాణ్ గారి జానీ సినిమా. రెండు సినిమాలు నాకు మోస్ట్ ఎఫెక్టెడ్ అన్నమాట. అసలు జానీ అంటే అప్పట్లో పీక్. అసలు ఎలా ఉండేదంటే అప్పుడు జానీ సినిమా ఫెయిల్ అయితే కాశీ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఎవరో చెప్పి నీకంతటా నువ్వు కాకుండా ఏదన్నా వేరే వ్యక్తి కోసం కాశీ వెళ్ళి కోరుకుంటే అది అవుద్దంటే ఎప్పుడు ఇంకోసారి మాకు ఇలాంటి ఫ్లాప్స్ రాకూడదని కాశీ వెళ్ళిపోయి ఎవరికి చెప్పకుండా ట్రైన్లో రిజర్వేషన్ కూడా లేదు, నార్మల్ టికెట్ తీసుకుని అలా వెళ్ళిపోయాం. సమ్మర్లో ఒక్కరే వెళ్ళిపోయారా? ఒక్కనే. మా ఫ్రెండ్ కన్నా అని ఉండేవాడు, నేను కన్నా ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం. అంత అభిమానం అన్నమాట. సో అలాంటి అన్నీ జరిగిన తర్వాత సెటిల్ అవ్వడం టైం పట్టి. మురుగరాజుకి జానీకి ఒక డిఫరెన్స్ ఏంటంటే, మురుగరాజు అనే సినిమా ఇప్పటికీ ఫ్లాపే, బట్ జానీకి ఒక కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళందరూ జానీ ఒక బెస్ట్ మూవీ అంటారు క్రాఫ్ట్ పరంగా. పవనిజం అనే మాట ఫస్ట్ మీరే బయట తీసుకొచ్చారంటే, pavanism.com అనే వెబ్సైట్తో. నేనే కాదు, చాలా మంది ఉన్నారు. ఆ వెబ్సైట్లు అన్నిటికీ నేను హెల్ప్ చేసిన. ఓకే. స్టిల్స్ ఇవ్వటం, వాళ్ళ కాంటెంట్ ఇవ్వటం. ఒక సందర్భంలో అడిగారా పవన్ కళ్యాణ్ గారు పవనిజం అంటే ఏంటని? కళ్యాణ్ గారి దగ్గర కామన్ మన ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి పెట్టారు. అవును. అప్పట్లో దాంట్లో చాలా యాక్టివ్ ఉండేవాడిని మీరు. అప్పుడు కళ్యాణ్ గారితో మంచి సాన్నిధ్యం ఉండేది. సో ఆయన ఏ విషయాన్ని బాగా నిశ్చితంగా పరిశీలించి, సో అప్పుడు అడిగేవాళ్ళు అసలు ఏంటి ఆయన ఆన్లైన్ ఎక్కువ చూసేవాళ్ళు. అప్పుడు అడిగేవాళ్ళు ఏంటిది పవన్ ఏంటి డే అని, పవనిజం డే అండి ఇలాగ అక్టోబర్ 11 ఇలా అన్నీ చెప్తుండే, అన్నీ అడుగుతుండేవారు. ఆయన సర్ప్రైజ్ అవుతుండేవారు అన్నమాట. కానీ ఇండస్ట్రీలో ఒక కాంపౌండ్కి చెందిన వ్యక్తి ఇతను ఎస్కేఎన్ మెగా కాంపౌండ్కి చెందిన వ్యక్తి అంటే, ఒక కాంపౌండ్ ముద్ర అనేది ఎంత కాదన్నా కొంత ఇబ్బంది పెట్టే విషయమే. మిగిలిన హీరోలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మిగిలిన ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది. నాకు అలాంటి ఇదేం లేదు. అంటే మనం ఒక వ్యక్తిని అభిమానించడం అంటే వేరే వాళ్ళని వ్యతిరేకించడం కాదు. రైట్. మనం ఈ ఫ్యామిలీని అభిమానిస్తున్నాం, అందుకని వేరే వాళ్ళని విమర్శించడం అలా అని లేదు. నేను వేరే ఫ్యామిలీ హీరోలతో కూడా చాలా సినిమాలు పిఆర్ చేశారు, అవి కూడా మంచి విజయంతమైనవి. వాళ్ళందరికీ తెలుసు. అంటే బేసిక్గా ఎవరో ఒక వ్యక్తిని మనం అభిమానించే సినిమాకి వస్తాం, సినిమా ఇండస్ట్రీకి వస్తాం. ఒక జనరేషన్ అభిమానించిన వ్యక్తి చిరంజీవి గారు. సో దాంట్లో నేను చిరంజీవి గారిని అభిమానించడం వల్ల వేరే వాళ్ళని విమర్శిస్తాను, వేరే వాళ్ళని తక్కువ చేస్తాను అనేం లేదు. ఆ జనరేషన్లో నేను భాగం అంతే. సో అంతే తప్ప నాకైతే అలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. నేను అన్ని సినిమాలకి మనసు పెట్టి పని చేసేవాడిని, పిఆర్ చేస్తాను. ఈ ప్రేమంతా అల్లు అర్జున్ గారి మీద ఎప్పుడు షిఫ్ట్ అయిందా? షిఫ్టింగ్ కాదు, హీఈస్ ద పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కదా. అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో మనం ఒక రిలేషన్ ఉంది, మన భార్య ఉంది, మన భార్య తరపున వాళ్ళ తమ్ముళ్ళే ప్రేమిస్తాం, వాళ్ళ చిన్న అంటే వాళ్ళందరూ ఫ్యామిలీయే కదా. ఇప్పుడు ఆయన వేరే ఫ్యామిలీ నుంచి రాలేదు కదా, అందరూ ఒక ఫ్యామిలీ. షిఫ్ట్ అవడం ఏం కాదు నాకు. ఎందుకంటే శిరీష్ అనే వ్యక్తి నేను హైదరాబాద్ రావడానికి చాలా చాలా హెల్ప్ చేశాను. ఎలా? నేను చిరంజీవి గారికి బాగా అభిమానంగా ఉండే ఫ్యాన్స్ వెబ్సైట్ రన్ చేసేటప్పుడు కుమార్ కోనేరు గారు నన్ను ఫస్ట్ ఐడెంటిఫై చేసి శిరీష్కి చెప్పారనమాట. కుమార్ కోనేరు గారు చిరంజీవి గారి స్నేహితుడు. ఆయన నాకు ఒక కంప్యూటర్ కొనిపెట్టి గిఫ్ట్ ఇచ్చారు. చాలా బాగా యూజ్ చేస్తున్నావు అని చెప్పి, ఏం చేస్తున్నావు అంటే ఇలా కాలేజీలో ఇల్లు చదువుకుంటా అంటే ఒక కంప్యూటర్ గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఫస్ట్ కంప్యూటర్ 40,000 పెట్టి ఒక కంప్యూటర్ కొనిపెట్టి బాగా ఎంకరేజ్ నాకు సపోర్ట్ చెయ్యి, సపోర్టివ్గా ఉన్న ఫ్యాన్స్కి అని చెప్పి ఆయన బాగా లైక్ చేసి ఒక
సో ఆయన శిరీష్కి చెప్పారు, "ఇది మంచి ఫ్యాను, చూసుకోండి" అని చెప్తే అప్పుడు నాకు శిరీష్ టచ్లోకి వచ్చి ఏమన్నా ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తుండే అని చెప్పి నాకు అప్పుడు ఇందిరా ఫంక్షన్కి పాస్లు ఇచ్చాడు. రైట్. అప్పుడు బన్నీ గారిని కలిసాను. ఫస్ట్ టైం బన్నీ గారిని కలవటం విజయవాడ ఇందిరా ఫంక్షన్. అప్పటికే ఆయన సినిమాల్లోకి రాలేదు, వస్తారని వస్తారని తెలుసు. అప్పుడు చరణ్ గారు సినిమాలో రాలా. అప్పటి నుంచి నాకు వాళ్ళు బాగా తెలుసు. రైట్. సో బన్నీ గారు ఇలాగే ఏంటి అంటే, మనవాడు హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నాడు, నీ పిఆర్గా పెట్టుకుంటావా అని అడిగాడు. మనవాడు జర్నలిజం అన్నీ చేయాలి కానీ చేస్తాడులే, ఏముంది దాంట్లో, ఏముంది చేస్తామంటే దాన్ని పెట్టుకుంటాను అన్నాడు. సో నాకు ఫస్ట్ అలాగా ఈ ఫ్యామిలీ మీద అభిమానం చూపిస్తున్నాను, ఫస్ట్ నాకు పిఆర్గా అవకాశం వచ్చింది బన్నీ గారు. డిస్ట్రిబ్యూటర్గా కూడా మీ లైఫ్ టర్న్ చేయడానికి ఆర్య సినిమానే కారణం. అవును. ఆర్య సినిమా, నేను, బన్నీవాసు, మా యూఎంస్ వేరే ఏరియా చేశాడు, గుంటూరు కదా. సో ఎక్కడ, ఏ ఏరియా తీసుకున్నారు? గుంటూరులో తీసుకున్నారు. ఈ బెస్ట్, నేను, మారుతి, బన్నీవాస్ అందరం కలిపి వెస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఎంత కొన్నారు అప్పుడు 42 lakhs కొన్నాం. ఎంత వచ్చి ఉంటుంది? 1 crore దాకా వచ్చింది అసలు. అంటే డబుల్ ప్రాఫిట్, బ్లాక్ బస్టర్ అది. అవును. తర్వాత కూడా వరుసగా మంచి సినిమాలు, చాలా సినిమాలు చేసాం. ఆర్య, భద్ర, సౌన్ బజీ బృందావన కాలనీ, అతడు, ఛత్రపతి, బొమ్మరిల్లు కూడా చేసాం, బొమ్మరిల్లు, పోకిరి చేసాం, అరుంధతి చేసాం, చాలా సినిమాలు చేసాం. అసలు మ్యాసివ్ డబ్బులు లాభం తీసుకొచ్చిన సినిమా అంటే? మాసివ్ సినిమాలు చాలా, అసలు మీరు ఊహించిన లాభం తీసుకొచ్చిన సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్గా? ఆర్య ఒకటి, ఆర్యతో ఒక పునాది వేస్తారు. పునాది ఆర్య. పోకిరి ఒకటి. పోకిరి అందరికి, పోకిరి అనేది ఒక మాసివ్ సక్సెస్. అది మనం అనుకున్న దాన్ని ఒక మించి హిట్ అయింది. బొమ్మరిల్లు ఒకటి. బొమ్మరిల్లు అసలు ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. అవును. ఇవన్నీ అనుకోకుండా హిట్ అయినవి. అంటే 4-5 times ఎక్కువ మిగిలిన సినిమాలు అనమాట ఇవన్నీ. చాలా సినిమాలు చేశాను డిస్ట్రిబ్యూషన్ అప్పుడు. కానీ ఒకే ఒక్క సినిమా చాలా ఎత్తుకెళ్ళిపోయిందంటే, ఒకే ఒక్క సినిమా. అవును. అలా చాలా సినిమాలు ఎత్తుకెళ్ళిపోయినాయి. అంటే డిస్ట్రిబ్యూషన్ ఏమవుద్దంటే 4 సినిమాల్లో వచ్చిన ప్రాఫిట్ ఒక సినిమాలో పోద్ది. అవును. అలాగే కొన్ని డిజాస్టర్ సినిమాలు కూడా చేసాం. అంటే ఇప్పుడు ఆ పేర్లు చెప్తే మళ్ళీ కానీ అనుకోనేది. మేము మగధేర కూడా చేసాం. మగధేర, జల్సా ఇన్ని గుంటూరు చేసాం. కొన్ని 2-3 సినిమాలు చేసాం. అవి అలాంటివి చేయగానే ఇంకా భయం అర్థమైపోయిందా? అంటే ఏమైందంటే ఈ సినిమాలు మనం చూడం, ఓన్లీ ట్రైలర్ చూస్తాం, సాంగ్స్ వింటాం తప్ప హీరో మీద నమ్మకం, కాంబినేషన్ మీద నమ్మకంతో కొంటాం. కొన్న తర్వాత లైఫ్ ఏమన్నా ఏదైతే తలకిందులు అయిపోద్ది మనకు అసలు. ఇదో అందుకని భయం వేసి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆపేయాలనుకున్నాం. ఆపేసి అయితే ప్రొడక్షన్ చేయాలి. కానీ అలాగా వాసు 100% లవ్ చేశాడు, నేను ఈ రోజుల్లో చేశా. వంశీ డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ చేశాడు కానీ తను మిర్చి చేశాడు. మారుతి ఏమన్నా ఈ రోజులతో డైరెక్టర్ అయ్యాడు. సో డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయినా ఇవన్నీ ఆపేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్లో చూసిన లాసెస్ అనమాట. ఈ రోజుల్లో తీసేటప్పటికి ఆర్థికంగా అంత స్టేబుల్ ఏం లేదు కాదు. పోతే మొత్తం జీరోకి వెళ్ళిపోవాలని తెలుసు, జీరోకి వెళ్ళిపోవాలని తెలుసు. బట్ ఆ టైంలో మీ గట్ ఫీలింగ్ ఏంటి ఆ సినిమా మీద? నాకు అప్పుడు అలా చిక్ ఫ్లిక్స్ వర్కౌట్ అవుతాయి అనే గట్టిగా నమ్మా. ప్యార్క పంచనామా అలాంటి సినిమాలు హిందీలో వస్తాయి కదా. సో ఈ వర్కౌట్ అవుతాయి అనేది నమ్మా. గట్టిగా వర్కౌట్ అవుతాయి ఈ సినిమా అని నేను, శ్రేయా శ్రీనివాస్, అప్పుడు మారుతితో చాలా ఫ్రెండ్ ఉండేవాడు. అందరం మారుతి దగ్గర కథలు బాగుంటాయని ఎవరి దగ్గర తీసుకెళ్ళినా ఎవరు నమ్మేవాళ్ళు కాదు. సో ఎవరు నమ్మటం మనమే చేసేద్దాంలే అని 5D ఆర్జీవి గారిది, అప్పుడు ఆర్జీవి గారి పిఆర్ చేశాను. దొంగల ముఠ 5Dలో తీసినప్పుడు చూద్దాం బాగుంటుంది ఇది అని చెప్పి చేసాం. 40 lakhs పెట్టుకోండి మీరే ప్రొడ్యూసర్స్ అన్నాడు. ఆ 40 lakhs నేను, శ్రేయా శ్రీనివాస్ 2 years కష్టపడి సంపాదించి సినిమా చేసాం. అది పోతే మొత్తం గాన్ ఇంకా. సో లక్కీగా 40 lakhs పెడితే ఎంత వచ్చింది ఆ సినిమాకి? 40 lakhs మళ్ళీ మేము 90 lakhs ప్రమోషన్ ఖర్చు పెట్టారు. 1.5 అయిపోయింది. అప్పట్లో 5 crores వరకు వచ్చింది. కానీ చాలా ఏరియాల్లో మీకు తెలియక తక్కువ రేటుకి అమ్మేయడం, రీమేక్ రేట్లు ఇచ్చేయడం, ఇవన్నీ చాలా తక్కువ రేటు అన్ని అసలు పంచిపెట్టాం మరమరల్లా.
అంటే అప్పుడు మనం ఫస్ట్ కాబట్టి ఎవడన్నా కొనుక్కుంటా అంటే ఎవడో వచ్చాడు పక్కన అమ్మేశారా బాబు అన్నట్టు ఉండేది. ఆ తర్వాత అసలు మేము ఎక్కడికి అమ్మేసామో ఉండేది. అప్పుడు దిల్ రాజు గారు కొంచెం హెల్ప్ చేశారు. అన్ని ఏరియాలని ఆయన ఎంజీ తీసుకుని, లేదురా మీ దగ్గర అయితే దొబ్బేస్తారు జనాలు డబ్బులు అని చెప్పి ఆయన మాకు కొంచెం అమౌంట్ ఇచ్చి ఎంజీ చేసి కొంచెం సేవ్ చేశారు. బట్ ఆయనకు కూడా కొంతమంది టోకరా ఇచ్చారు. తర్వాత అర్థమైందా అసలు ఆ బిజినెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సారి దెబ్బతినే వరకు అదే అది ఉంటుంది, తర్వాత అర్థమైంది. బేబీ అంత పెద్ద హిట్ అయినా మీ డబ్బులు చాలా లేట్ గా వచ్చాయని చెప్పి ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అవును, లేట్ గా వచ్చినాయి, ఇంకొంత రాలేదు కూడా. కొంత రాలేదు అంటే ఇండస్ట్రీలో ఇంత అనుభవం ఉండి ఇంత సర్కిల్ ఉండి మీలాంటి వాళ్ళకి ఇలా జరుగుతుంటే కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? అంటే ఏం లేదు, ఇదంతా రొటేషన్. మన సినిమాలో కొన్న బయ్యరు వేరే సినిమాలో ఒక డిజాస్టర్ కొనుక్కుంటా అతని దగ్గర కూడా డబ్బులు పోతాయి. ఇప్పుడు అతను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చేస్తాడు ఇలా. సో అందుకే ఇండస్ట్రీలో సినిమాలు అన్నీ ఎందుకు బాగుండాలి అంటే అన్నీ ఒక రొటేషన్ లో తిరుగుతుంటాయి. మన సినిమాలో వచ్చిన డబ్బులు వేరే సినిమాలోకి వెళ్తాయి, ఆ సినిమాలో కూడా బాగా ఆడితే మళ్ళీ ఈ సైకిల్ తిరుగుద్ది చక్రం, లేకపోతే ఎక్కడో ఆగిపోద్ది. మీ దగ్గర బాగా గమనించిన విషయం ఏంటంటే మంచి వక్త, ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఏది మాట్లాడితే వైరల్ అవుద్ది అనేది ఆ క్యాల్కులేషన్స్ బుర్రలో తిరుగుతున్నట్ట లేదు, అప్పుడప్పుడు తిరగవు. అంటే మనం మంచి వక్త అనేది డామినేట్ చేసి ఏదో మాట్లాడేస్తుంటాం, అప్పుడప్పుడు దొరికేస్తాం. ఓవర్ ది బోర్డ్ గా వెళ్ళి మాట్లాడేసి అలా ఏం కాదు, ఒకసారి ఆలోచించాం, ఫ్లోలో మాట్లాడేస్తాం, అప్పుడు దొరికేస్తాం. బట్ చాలా వరకు క్యాలిక్యులేట్గా ఉంటాం, ఒకసారి దొరికేస్తాం. కానీ మీ గురించి తెలిసిన వాళ్ళందరూ ఏమంటారంటే ఇలా మాట్లాడుతున్నాడు కదా, కానీ ఇలా మాట్లాడిన ఎస్కేన్ వేరు, ఎస్కేన్లో మంచి రైటర్ ఉన్నాడు, అసలు ఎలక్యూషన్ కాంపిటీషన్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అంటే ఎస్కేఎన్ స్టేట్ లెవెల్లో ప్రైజులు కొట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్తారు. ఎస్ఏ రైటింగ్ ఎలక్ట్యూషన్ స్టేట్ ఫస్ట్ వచ్చినాయి. మీరు అంటే లోపల రైటర్ని దాచిపెట్టారా? లోపల రైటర్ని ఆడ ఎప్పుడైనా బయటకు వస్తాడా? లేదు, నా సినిమాలన్నింటిలో నా రైటర్గా నాలో ఒక రైటర్ ఉన్నాడు కాబట్టి నా సినిమాల ప్రమోషన్ ఏంటి, సినిమాల స్క్రిప్ట్లు ఏంటి సెన్సిబుల్గా నాకు అర్థం అవుతుంటాయి. ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుంది, ఇది వాటిలో నేను ఇన్వాల్వ్ అని, కానీ బట్ అర్థం అవుద్ది ఇది ఇక్కడ బలంగా ఉంది, ఇది ఇక్కడ బలంగా ఉంది అనేది అర్థం అవుతుంది. అవును అవును. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలను చూశారు, ఇంతమంది డైరెక్టర్లను చూశారు, ఇంతమంది ప్రొడ్యూసర్లను చూశారు, బయటికి ఒకలాగా లోపల ఇంకోలా ఉన్నారే అనిపించిన వ్యక్తులుగా ఉన్నారు. అది మనిషి నైజం అంతేనా? అది ఇండస్ట్రీ అని కాదు, మనిషి నైజం, అది మానవ నైజమే అది. సో దాన్ని మనం సక్సెస్లో ఉంటే ఒకలా ఉంటారు, మన సక్సెస్ లేకపోతే ఒకలా ఉంటారు, మన స్ట్రగుల్లో ఉంటే ఒకలా ఉంటారు. అది మీరు కాదు నేను కాదు, నేనైనా అంతే. ఇప్పుడు అదే మా ఆఫీస్లో ఒక బాయ్ ఉన్నాడు అనుకోండి, బాయ్తో ఒక రకంగా ఉంటాం, బాయ్ డైరెక్టర్ ఏదో అయిపోయాడు అనుకోండి, అతనికి గౌరవం ఇస్తాం. ఇప్పుడు ఇండస్ట్రీలో నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఒక రకంగా ట్రీట్ చేసేవాడు, పిఆర్ఓ అయినప్పుడు ఒక మర్యాద ఉండేది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో దాన్ని నేను తీసుకోను, ఎందుకంటే ఈరోజు మనం ఏంటన్న దాని మీదే, లాస్ట్ ఫ్రైడే మనం ఏంటన్న దాని మీదే మన గౌరవం ఇండస్ట్రీలో ఉంటుంది. సో దాన్ని మనం ఎవరిని కంప్లైంట్ చేయట్లేదు, అది మనిషి నైజం. మనిషి ఒక సక్సెస్కి గౌరవం ఇస్తాడు, ఒక డబ్బుకి గౌరవం ఇస్తాడు, ఒక పదవికి ఒక గౌరవం ఇస్తాడు. సో మన దగ్గర సక్సెస్ అన్న ఉండాలి, డబ్బు అన్న ఉండాలి, పదవి అన్న ఉండాలి, పవర్ అన్న ఉండాలి. వీటన్నిటిని ఆపరేట్ చేసే పవర్ఫుల్ వ్యక్తిని మనం ఏదైనా హ్యాండిల్ చేస్తాం అనుకోండి, ఆ పవర్ అన్న ఉంటుంది. ఇవేం లేకపోతే ఎవరిని గౌరవించరు. ఇప్పుడు మిమ్మల్ని జర్నలిస్ట్గా చూశారు, పిఆర్గా చూశారు, ఒక హీరోకి బాగా క్లోజ్ సర్కిల్లో ఒకరు చూశారు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా చూశారు, హిట్ ప్రొడ్యూసర్గా కూడా చూశారు. సో జర్నలిస్ట్ నుంచి హిట్ ప్రొడ్యూసర్ వరకు మీరు ఏదైతే అనుకున్నారో కల్ట్ ప్రొడ్యూసర్ వరకు ఇచ్చిన గౌరవంలో ఏమైనా తేడా ఉందా ఎస్కేఎన్ అనే వ్యక్తికి? నాతో వాళ్ళకు ఉండే అవసరాన్ని బట్టి, నా దీన్ని బట్టి. ఇప్పుడు జర్నలిస్ట్గా ఒక జర్నలిస్ట్ అవసరం అనుకోండి, ఒక ప్రొడ్యూసర్కు డైరెక్టర్కు ఒక ఆర్టికల్ ఇష్టకంటే అప్పుడు దక్కే మర్యాద అప్పుడు దక్కుద్ది. ఒక సినిమా పిఆర్ ప్రమోట్ చేయాలనుకోండి, అప్పుడు ఎస్కేన్ అవసరం ఉంటే ఎస్కేన్ బాగా ప్రమోట్ చేసుకుంటే ఆ గౌరవం దక్కుద్ది. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనుకోండి, ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు గౌరవం. సో మనతో ఎవరితో అవసరం ఉందో తెలిస్తే ఆ అవసరానికి తగ్గ గౌరవం దక్కుద్ది అంతే. అంతేకాని మనల్ని ఎవరో గౌరవించలేదని బాధపడకూడదు. ఇదన్నా హ్యూమన్ రిలేషన్స్ అన్నీ కూడా డిపెండ్స్ ఆన్ అవసరాన్ని బట్టి ఉంటాయి. సో వీటన్నిటికి కాకుండా కొన్ని స్నేహాలు ఉంటాయి, మనం ఎలా ఉన్నా ఏమున్నా ఆ స్నేహాలు. నా ఫ్రెండ్స్ అందరూ నా చుట్టూ ఉన్నారు, నేను వాళ్ళ కోసం ఎప్పుడు వెళ్తాను, వాళ్ళు నా కోసం ఎప్పుడు వస్తాను. ఒక పిఆర్ సినిమా రిజల్ట్ని మార్చగలరా? అంటే ఒక అబోవ్ యావరేజ్ సినిమాని తీసుకెళ్ళి హిట్ చేయగలరా? సినిమా రిజల్ట్ అనేది ఒక పిఆర్ మారిస్తే ఇంక పిఆర్నే పెట్టుకుంటారు, రిజల్టే మార్చలేడు. బట్ ఒక జనాల్లోకి సినిమాని గట్టిగా తీసుకెళ్ళడంలో పిఆర్ అనేది, ఎందుకంటే ఒక సినిమా కంటెంట్ బాగా వచ్చింది అనుకోండి,
దాన్ని బలంగా తీసుకెళ్ళడంలో పిఆర్ పాత్ర ఉంటుంది. అంతే, దాని రిజల్ట్నే మార్చలేడు. రైట్. బట్ ఒకసారి డివైడ్ టాక్ ఉంటుంది. బట్ దీన్ని ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేసి దాన్ని ఆ సినిమాని కంటెంట్ని మీడియా దృష్టిలోకి ద్వారా ప్రజల దృష్టిలో బలంగా తీసుకెళ్ళినప్పుడు లేదులే మనం విన్న టాక్ కాదు ఇందులో ఈ కంటెంట్ ఉందంటగా అని ఆ కంటెంట్ కనెక్ట్ అయితే సినిమా హిట్ అవుతుంది. సో ఆ కంటెంట్ని తీసుకెళ్ళడంలో అతని పాత్ర ఉంటుంది, అంతేగాని ఒక రిజల్ట్ని మార్చేయలేడు. రైట్. మీరు ఒక సినిమాని ప్రమోట్ చేసేలాగా ఇంకెవ్వరు ప్రమోట్ చేయలేరన్నది ఇండస్ట్రీలో బలంగా నమ్ముతారు అందరూ. నాగ చైతన్య కూడా అసలు ఎలా ప్రమోట్ చేస్తాడో ఒక సినిమాని తెలుసుకోవాలని అన్నట్టుగా ఆయన స్టేజ్ మీద కూడా మాట్లాడారు. సో ఇదంతా ఒక స్కిల్, అంటే ఒక జర్నలిస్ట్గా ఒక పిఆర్గా రావడం వల్ల ఇవన్నీ స్కిల్స్ అని డెవలప్ అయ్యాయి. అంతే. అంటే ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్గా సినిమా ఇండస్ట్రీని చూసా, డిస్ట్రిబ్యూటర్గా చూసా, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్ సెక్టర్లో ఉన్నా కాబట్టి జర్నలిస్ట్గా చూసా, ఒక పిఆర్గా చూసా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అంటే 360 డిగ్రీస్లో చూసా. ట్రేడ్కి అటైపు చూసా, ఇటైపు చూసా. సో ఒక సినిమా ఎక్కడ ఫెయిల్ అవుద్ది, ఒక సినిమా ఎక్కడ సక్సెస్ అవుద్ది అనేది మ్యాక్సిమం వరకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఆ సినిమాని బలంగా ఎలా తీసుకెళ్లాలనే దాని మీద, అంటే అన్ని సినిమాలు తీసుకెళ్లారు కాబట్టి అంతమంది హీరోల సినిమాలని ఆ ప్రాసెస్ అలవాటైంది. రైట్. సో ఆ ప్రాసెస్లో నా సినిమాని ఇక నేను బ్రెడ్ అండ్ బటర్ అనుకున్న నా సినిమాని ఇంకా బలంగా తీసుకెళ్తాను. ఇండస్ట్రీలో ఒక మంచి టాక్ ఏంటంటే అల్లు అర్జున్కున్న పిఆర్ అంత స్ట్రాంగ్ పిఆర్ ఇంకా ఏ హీరోకి లేదని చెప్పేసి చాలామంది గట్టిగా నమ్ముతారు. బండి ఆ స్థాయికి వెళ్ళడానికి పిఆర్ వ్యవస్థ ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? ఎంత ఎంత ఎఫెక్ట్ పెట్టి ఉంటారని అంటారు? ఏమో ఇప్పుడు ప్రజెంట్ టీంలో మనం లేం కాబట్టి మీరు ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా. పిఆర్ కన్నా కూడా ఆయన నేను ఇక్కడ ఎదగాలి అనే ఒక బలమైన కాంక్షను చూసాను, అది ముందుకు తీసుకెళ్ళేది. లేకపోతే ఇప్పుడు ఒక హీరోకి పనిచేసే టీము ఇంకో 2-3 హీరోలకు కూడా పనిచేస్తారు. ఒక పిఆర్ కాదు, ఒక బలంగా ఎదగాలన్న కాంక్ష ఉంటుంది చూసారా, దానికి పెట్టే హార్డ్ వర్క్ ఉన్న డెడికేషన్ ఉంటుంది చూసారా, అది ముందుకు తీసుకెళ్ళిద్ది. మొన్న ఏదో ఒక ఫంక్షన్లో కూడా ఏదో కిరణ్ అడిగారు, పిఆర్ బాగా చేశారు. పిఆర్ అనేది ఎక్కడే తీసుకెళ్ళి నీకున్నదాన్ని ఎలివేట్ చేస్తా అంతే, ఈయన ఇది అనేదాన్ని ఎలివేట్ చేస్తా తప్ప ఒక పిఆర్ వల్ల హీరో ఎదిగిపోతాం, పిఆర్ వల్ల దిగిపోవడం అనేది ఉండదు. ఆయన ఎంత కష్టపడతాడు, చాలా కష్టపడతాడు కదా ఆయన. అసలు ఆయన పడే కష్టం అనేది చాలా ఎక్కువ. ఓ విజన్ ఉంది ఆయనకి, నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది విజన్ ఉంది. ఆ విజన్ తీసుకెళ్ళదు తప్ప దాన్ని పిఆర్ చుట్టూ ఉన్న టీము లేకపోతే ఎవరో తీసుకెళ్తారంటే అది మన ఊరికే అనుకోవడానికి బాగుంటాయి ఇలాంటివి. ఎందుకంటే ఇప్పుడు అందరి ద్రాక్ష పొలంలో అన్నట్టు ఇప్పుడు ఆయన దగ్గర వెళ్ళి అంటే సర్లేరా పిఆర్ టీం, అదే పిఆర్ టీం కోట్లలో తీసుకునే హీరోలకి 1,00,000లోనూ 1,000లోనూ పనిచేసే పిఆర్ నుండి హీరోని ముందు తీసుకెళ్తారు అనేది అది అసలు జోక్. కాకపోతే సపోర్టింగ్ సిస్టమ్ ఎప్పుడు కూడా పిఆర్ అనేది మీరు అన్నట్టు ఒక నెగిటివ్ వార్త బయటకు వస్తే దాన్ని అడ్డుకోవడానికో లేదంటే ఒక పాజిటివ్ వైబ్ని జనంలోకి తీసుకెళ్ళడానికో పిఆర్ గట్టిగా పనిచేస్తుంది. అవును, అది కూడా హీరోని బట్టే ఉంటుంది. ఇప్పుడు హీరో నా పిఆర్ టీం ఇలా ఉండాలి, నా మీద ఏదన్నా వస్తే అది ఇన్స్ట్రక్షన్ బట్టి, పిఆర్ డైరెక్ట్గా తీసుకునేది ఉండదు. నా మీద ఒకటి వచ్చింది, ఇది ముందుకెళ్ళి వెంటనే క్లియర్ చేసేయాలి అనే ఇన్స్ట్రక్షన్ ఉందనుకోండి, క్లియర్ చేసేస్తారు. ఏం మాట్లాడకండి అన్నారనుకోండి, అతను ఏం చేయలేడు. ఎందుకంటే హీరో అనేవాడి కింద ఎక్కడో ఉంటాడు పిఆర్, అతన్ని సొంత నిర్ణయాలు ఉండవు కదా. సో అవన్నీ ఇన్స్ట్రక్షన్ బట్టి వాళ్ళ అభిప్రాయాన్ని బట్టే ఉంటుంది. లేదు నా మీద ఏం లాగకూడదు, ఏం వచ్చినా మీరు అగ్రెసివ్గా ఉండాలంటే పిఆర్ టీం కూడా అగ్రెసివ్గా ఉంటుంది. సో అవేమీ లేకుండా పిఆర్ పనిచేసేయడం అనేది ఉండదు. మీరు ఉండే రోజుల్లో యాక్టివ్గా ఉండే రోజుల్లో పిఆర్గా బన్నీ గారి పక్కన ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉండేవి? అంటే నేను సరైనోడు ఈ టీం వరకు చాలా యాక్టివ్గా ఉండేవాడిని. అప్పుడు ఎక్కువ బాగా ఫ్రెండ్లీగానే ఉండేది. అంటే ఎక్కువ అంత సేమ్ చాలా హీరో అవకముందు నుంచి ఉండేవాళ్ళం కాబట్టి బన్నీ గారితో అయినా చరణ్ గారితో అయినా ఎక్కువ మాకు ఇంటరాక్షన్స్ ఇలా చేస్తున్నాం ఇది ఇది అని చెప్పి. సో ఫ్రీ హ్యాండ్ ఉండేది, అంటే నమ్మకం, వీళ్ళు బాగా తెలుసు మీడియాలో ఉన్నారు అనేది. ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పక్కర్లేదు వీళ్ళకి, ఎప్పుడు ఎలా చేసుకోవాలో తెలిసిపోద్ది. ప్రోయాక్టివ్ గా మన ఫ్యామిలీకి ఫ్యాన్స్ సో అనేది వాళ్ళు ఎక్కువ ఫ్రీ హ్యాండ్ ఉండేది. అవును. ఇప్పుడు పుష్ప వచ్చిన తర్వాత తగ్గేదేలే అనే మ్యానరిజం బన్నీకి ఎంతవరకు యాప్టో అనుకుంటున్నాం కదా, కానీ ముందు నుంచి అల్లు అర్జున్ అలాగే ఉండేవాళ్ళు. ఆయన యాటిట్యూడే అంత ఎవరికి తగ్గని, దేనికి వెనకడుగు వేయని వ్యక్తిత్వం అల్లు అర్జున్ అని చెప్తుంటారు. అది ముందు నుంచి మీరు గమనించారా? అంతే, ఆయన ఎక్కువ
హీఈస్ వెరీ అంబిషియస్ పర్సన్. నేను ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక ఇది ఉండేది. నేషనల్ అవార్డు అనేది ముందు నుంచి ఆయనకు గోల్గా ఉండేదా? నేషనల్ అవార్డు కొట్టాలి అని. ఇది పర్టికులర్ అవార్డు అనే కాదు, నేను ముందుకెళ్ళాలి అనేది టార్గెట్ అనేది. ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా చేస్తుంటారు ఆయన. ఇప్పుడు మొన్నే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్లో ఒక మీటింగ్ కూడా పెట్టారు. ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంత యాక్టివ్గా చేస్తున్న హీరో కూడా కనిపించడం మనకి. మీరు ఇది బన్నీవాస్ని శరత్ని అడిగితే బెటర్, వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ ఉంటుండ్రి గ్రౌండ్ టు యాజ్ ఏ ఫ్యాన్గా చెప్పండి. ఎందుకంటే చాలా వరకు హీరోలు ఫ్యాన్స్ అసోసియేషన్ని ప్రోత్సహించడం అనేది తగ్గిస్తూ వచ్చారు. అజిత్ లాంటి స్టార్ హీరో అసలు ఫ్యాన్స్ అసోసియేషన్లు ఎందుకు అన్న స్థాయికి వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ కాలంలో ఈ జనరేషన్లో ఒక టాప్ హీరో వచ్చి ఫ్యాన్స్ అసోసియేషన్ని ఇంతలా మోటివేట్ చేయడం అనేది చాలా రేర్. యాజ్ ఏ ఫ్యాన్గా చెప్పండి. అంటే నాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. అదే ఈ రోజుల్లో ఫ్యాన్ అన్నవాడు ఎలా ఉంటే బాగుంటుంది అన్నది మీ అభిప్రాయం? రెస్పాన్సిబుల్గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. అంటే ఎవరిని వేరే వాళ్ళని ఇప్పుడు కొన్ని చూస్తుంటే ఆన్లైన్లో ట్రెండ్స్ అది చాలా ఆ ఫ్యాన్ పదాన్ని గౌరవం తగ్గించే విధంగా ఉంటున్నాయి. పైగా వాళ్ళు ఫేస్లెస్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు నిజంగా ఫ్యాన్స్ అయినా లేకపోతే వాళ్ళకి వెనకాల ఏదో మోటో ఉండి ఎవరన్నా అలా నడిపిస్తున్నారా అనేది కూడా ఉంటుంది. అలాంటి ట్రెండ్స్కి దూరంగా రెస్పెక్ట్ఫుల్గా ఉంటే అది వాళ్ళకే అందం, ఆ హీరోలకి గౌరవం. అవును. అదే మొన్న ఫంక్షన్లో చిరంజీవి గారు ఆ ఫ్యాన్స్ ఎదిగితే నాకు ఎంత ఆనందం అన్నది ఆయన కళ్ళల్లో, ఆయన మాటల్లో కనిపించింది. ఎందుకంటే ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఆయన ఫ్యాన్సే. ఇప్పుడు మీరు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్, ఆయన చూసే వచ్చారు. సాయి రాజేష్ పెద్ద ఫ్యాను, కిరణ్ కూడా ఆయన బాగా అభిమానిస్తారు. సో మీ అందరూ ఒక ఫ్యాన్స్ మీట్లా అనిపించింది అది ఆ స్టేజ్ మీద. అలాంటి గర్వం కావాలంటున్నా. మీరు అనేది కూడా అదే కదా. అల్లు అర్జున్ గారికి, రామ్ చరణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురికి 3 రకాలైన పాత్స్ ఉన్నాయి. ముగ్గురు డిఫరెంట్. వాళ్ళ యాటిట్యూడ్ ప్రకారం, వాళ్ళు చేసే సినిమాల ప్రకారం, లేదంటే వాళ్ళకున్న ఇమేజ్ ప్రకారం ముగ్గురు 3 డిఫరెంట్ వేలో ఉంటారు. కానీ ముగ్గురికి ఏకకాలంలో మీరు పిఆర్గా పనిచేశారు. సో ఇది చాలా రేరెస్ట్ ఆపర్చునిటీ ఒక పిఆర్గా. సో ముగ్గురితో ఎలా అనిపించేది? ఆ రోజుల్లో ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? ఈ ముగ్గురిని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? వాళ్ళతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వాళ్ళు పిఆర్కి ఇచ్చే ప్రాధాన్యం కానీ ఎలా ఉండేది? కళ్యాణ్ గారితో సినిమాలకు ఎక్కువ పనిచేశాను పర్సనల్గా కూడా. చరణ్ గారితో బన్నీ గారితో పర్సనల్ పిఆర్గా కొన్ని సంవత్సరాలు పనిచేయడం జరిగింది. చరణ్ గారు పెట్టుకున్న ఫస్ట్ పిఆర్ అంటే సినిమాల తర్వాత అంటే మగధీర టైం నుంచి ఫస్ట్ పిఆర్ నేనే. మీరే? సో అఫీషియల్గా పిఆర్ మీరు? బన్నీ గారికి అంతే, ఆర్య తర్వాత ఫస్ట్. సో అది నాకు చాలా ప్రివిలేజ్. అంటే ఒక నేను ఇష్టపడే ఫ్యామిలీ నుంచి వచ్చిన 2 స్టార్స్కి ఫస్ట్ పిఆర్గా పనిచేయటం అనేది నాకు చాలా వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నేను చాలా నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడేవాడిని. ఎందుకంటే మామూలుగా అదేదో జాబ్లా పనిచేయడం వేరే, నేను అభిమానించే వ్యక్తులతో అసోసియేట్ అయ్యి వాళ్ళ ఇమేజ్ని ముందుకు తీసుకెళ్ళే ప్రమోషన్లో నేను ఉండటం అనేది చాలా నాకు బాధ్యత ఎక్కువ ఉంది. నాకు బాగా లవబుల్ థింగ్ అనమాట. నాకు అదో రెస్పెక్ట్లా ఫీల్ అయ్యేవాడిని. ఇద్దరు కూడా నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. బన్నీ గారు ప్రొడక్షన్లోకి వెళ్తున్నప్పుడు మంచి సపోర్ట్ ఇచ్చారు. చరణ్ గారికి కూడా నేను గోవిందుడు అందరు వాడే అనుకుంటా అప్పటి వరకు పనిచేసి నేను ప్రొడక్షన్లోకి ఉన్నప్పుడు ఆయన కూడా లేదు అంటే సన్నగా ఎవరన్నా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ టీం ఇదవుద్ది కదా, అలాంటిదేం లేకుండా నన్ను మంచిగా సపోర్ట్ చేసి చిరంజీవి గారు ఆ తర్వాత నేను చరణ్ గారికి బన్నీ గారికి అందరికీ అంతకాలం పిఆర్ చేశాను. నా ట్యాక్సీ వాళ్ళకి అప్రిసియేషన్ ఆయన పిలిచి చేసి ఒక అప్రిసియేషన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చి బేబీకి, మొన్న కిరణ్ గారి చెన్నై లవ్ స్టోరీ దీనికి కూడా ప్రీ రిలీజ్కి వచ్చి, అంటే అన్ని రకాలుగా నాకు ఆ ఫ్యామిలీ నుంచి ఇచ్చిన సపోర్టు ఎంకరేజ్మెంట్ అనేది మాత్రం నేను మరవలేనిది. నేను సదా కృతజ్ఞుడిగా ఉంటాను. పిఆర్ అనే దానికన్నా మోర్ దెన్ పిఆర్ మీరు ఆ ఫ్యామిలీకి, ఇప్పుడు చెప్పిన ముగ్గురు హీరోలకి కూడా మోర్ దెన్ పిఆర్. అంటే పిఆర్కి ఎంత వాల్యూ ఇస్తారో అంతకన్నా ఎక్కువ వాల్యూ ఇచ్చారు ఆ ఫ్యామిలీ మీకు. సో ఏదైనా విషయం వీళ్ళతో షేర్ చేసుకోవచ్చు. అంటే
స్టార్ దగ్గరికి మనం ఒక విషయాన్ని ఈజీగా మోసుకెళ్ళలేం. చాలా మన మధ్యలో హడ్డిల్ చాలా ఉంటాయి, చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర వెళ్ళడానికి. సో మీరైతే స్ట్రైట్ టు మీరు ఏదైనా మాట్లాడగలరు కదా. ఈ ముగ్గురితో అంత చనివే ఉండదా? కళ్యాణ్ గారితో చనువు కన్నా గౌరవం ఎక్కువ, ఆయన అంటే కొద్దిగా భయం ఉండేది. అంటే నాకు బన్నీ గారు చరణ్ గారు అన్నప్పుడు నేను సినిమాలో రాకముందు వాళ్ళని చూశాను కాబట్టి కొద్దిగా యాక్సెస్ అది ఈజీగా ఉండేది. సో నన్ను కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక జాబ్ ఇది కాకుండా ఫ్యాన్ లాగా నాతో చూశారు కాబట్టి యాక్సెస్ ఈజీగా ఉంది. అవునవును. కానీ చాలా మంది హీరోలు ఉన్నారు, చాలామందికి ఆ హీరోలందరికీ సన్నిహితంగా మెలిగే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. కానీ ఏ కాంపౌండ్ నుంచి కూడా ఇంతమంది ప్రొడ్యూసర్లు రాలే. అసలు ఆ లిస్ట్ చూస్తుంటే నిన్న ఫ్రెండ్షిప్ డే రోజున ఆ లిస్ట్ చూస్తుంటే అల్లు అర్జున్ కాంపౌండ్ నుంచి ఇంతమంది, మెగా కాంపౌండ్ నుంచి ఇంతమంది ప్రొడ్యూసర్లు వచ్చారంటే అసలు ఎలా రాగలిగారు అన్నది ఒక పజిల్ లాగా అనిపిస్తుంటుంది. ఎలా రాగలిగారు ఇంతమంది? అంటే ఏదో కంపెనీ గూగుల్లో ఏదో కంపెనీ చదివాను. వాళ్ళ కంపెనీలో ఉన్న వాళ్ళకి టాలెంటెడ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో దాంట్లో ఎంకరేజ్ చేస్తారంట. సో అలాగా ఆబ్వియస్గా ఇక్కడ కూడా పనిచేసిన వాళ్ళందరికి కూడా వాళ్ళతో ఒక టాలెంట్ ఉంది అంటే అది ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్మెంట్ చేయటం వల్లే ఇంతమంది ప్రొడ్యూసర్లు వచ్చారని నేను అనుకుంటున్నాను. సో అంటే వాళ్ళు ఎంకరేజ్ చేసే దగ్గర మళ్ళీ తన మన అదే ఏం భేదాలు. సో ఎవరికి ఎంకరేజ్మెంట్, ఎవరికి టాలెంట్ ఉన్నా ఆ ఫీల్డ్లో వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. అరవింద్ గారిని డీల్ చేయడం వేరే ఆర్ట్ అనుకుంటా కదా. అది నాకన్నా బన్నీవాసుకి బాగా వచ్చు. ఎందుకంటే నేను ఏదన్నా బన్నీవాసు చెప్పేవాడిని, వాసు అరవింద్ గారు చెప్పేవాడు. సో అందుకని చెప్పి నాకు ఆయన డైరెక్ట్గా డీల్ చేయాలంటే భయం. రాజాసాబ్ వేరే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా మీకు. కానీ ఆ సినిమా చూసిన తర్వాత అంటే ఇప్పుడు అనాలిసిస్ చేస్తే అనిపించేది ఏంటంటే ఓల్డ్ గెటప్ ఏదైతే సీన్లు తీశారో అది పక్కన పెట్టి రిలీజ్ చేయడం కూడా ఒక రకంగా మిస్గైడ్ చేసిందేమో ఫ్యాన్స్ని అనిపిస్తుంది. ఒక సినిమా ఏదన్నా మంచి జరిగినప్పుడు అందులో అన్నీ మంచిగా అనిపిస్తాయి. ఒక సినిమా ఏదన్నా సరిగా ఆడినప్పుడు అందులో ప్రతి నిర్ణయం సరైనది కాదేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం దాని గురించి ఏం మాట్లాడుకున్నా అందులో ఉన్న కోర్ పీపుల్ ఐడియాలజీని మనం డిఫర్ చేసినట్టే ఉంటుంది. సో అందుకే ఇట్స్ బెటర్ టు నాట్ స్పీక్ ఎనీథింగ్. ఎందుకంటే కోర్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎఫర్ట్స్ని తగ్గించేలా మనం ఏది మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం. కానీ ఆ రాజాసాబ్ టైటిల్ కార్డ్స్ చూస్తే క్రియేటివ్ ప్రొడ్యూసర్గా మీ పేరు కనిపిస్తుంటారు. అసలు ఏంటి క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే? ఏం చేసి ఉంటారు? ఏం లేదు. నా మీద అభిమానంతో మారుతి గారు వేశారు టైటిల్. అంటే యాక్చువల్గా రిలీజ్కి ముందు సినిమా స్టార్టింగ్ ముందు వేరే బ్యానర్ చేయాలి సినిమా. ఓకే. అప్పటికి బేబీ రిలీజ్ అవ్వాలి. అప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉందాం అనుకున్నాను. నేను మారుతి గారి సినిమాలన్నీ ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఆర్ కో ప్రొడ్యూసర్ ఉంటా కాబట్టి. ఆ తర్వాత బేబీ రిలీజ్ అయింది. ఆబ్వియస్లీ నేను 2-3 సినిమాలతో బిజీ అయ్యాను. బేబీ హిందీలో చేయటం, ఈ బ్యానర్ నుంచి కూడా ఇంకొక పెద్ద బ్యానర్కి వెళ్ళింది. అక్కడ అప్పటికే నిష్ణాతులైన చాలామంది టీం ఉన్నారు. సో నాది అంతవరకు హీరోయిన్ కోఆర్డినేషను, హీరో గారితో కూడా పిఆర్గా పనిచేశాను కాబట్టి మీడియా కోఆర్డినేషన్ వరకు ఉంది. సో మరీ ఏ కోఆర్డినేషన్ చేస్తున్నప్పుడు కోఆర్డినేటర్గా పేరు వేయలేరు కాబట్టి కో ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు ఏదో ఒక ట్యాగ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అని వేశారు. సో నాకు సినిమాలో ఈ కోఆర్డినేషన్ వరకు, మీడియా కోఆర్డినేషన్, టెక్నీషియల్ కోఆర్డినేషన్, ఈ హీరోయిన్స్ కోఆర్డినేషన్ అక్కడి వరకు నేను ఫ్రీగా ఉన్నప్పుడు అంతవరకు చేసాం. సో దాని మించి నా సినిమాల్లో నేను ఉన్నాను, పైగా నన్ను మించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి. కాకపోతే అప్పుడు నా స్పీచ్లు అన్నీ వైరల్ అయ్యాయి కాబట్టి కొద్దిగా యాక్టివ్గా సినిమాలో ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ నాకు. ఆ స్టేజ్ మీద మారుతి గారిని పట్టుకుని మీరు ఎమోషనల్ అయిన ఆ క్లిప్ కూడా ఆ రోజుల్లో బాగా వైరల్ అయింది. అంటే ఆ కష్టం మీరు చూసారు, మారుతి పడిన ఈ సినిమా కోసం పడిన కష్టం అంతా చూసారు. రిజల్ట్ని పక్కన పెట్టండి, కాకపోతే ఒక సినిమాని 2-3 ఏళ్ళు మోయడం కూడా చాలా ఎమోషనల్ జర్నీ అది. నిజంగా ఆ సినిమా ముందు ఒక చిన్న స్కేల్లో తీద్దాం అనుకున్నారు అంతే కదా? నాకు తెలియదండి. తెలియదు నాకే, ఎందుకంటే క్రియేటివ్ ఏమనుకున్నారు ఏంటి అనేది ఇట్స్ బిట్వీన్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ హీరో గారి మధ్య ఉంటాయి కాబట్టి
ఇప్పుడు నా థాట్స్ నాకున్న అరకొర ఇన్ఫర్మేషన్ నేను అనలైజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ థింగ్ అని నా ఫీలింగ్. సోషల్ మీడియాలో ఆ సినిమా రిజల్ట్ తర్వాత మారుతి గారిని టార్గెట్ చేశారు చాలామంది. ఆయన ఇళ్ళకి పార్సిల్ పంపడం ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది. అది చాలా తక్కువ నడిచింది. దాని మీద ఎక్కువ మాట్లాడుకున్నారు. కానీ అది కూడా అడిగాను నేను, అన్ని వచ్చినాయంటే నేను రాదు. పాపం ఫ్యాన్స్ కూడా బ్యాడ్ లైట్ లో పెట్టాలని. నిజంగా ఫ్యాన్స్ ఎవరో కూడా ఒక సినిమా కోసం కష్టపడిన వ్యక్తిని అలా చేయరు. అవన్నీ టెంపరీ ఎమోషన్సే తప్ప ఫ్యాన్స్ కూడా బ్యాడ్ లైట్ లో పెడతా కొన్ని ఏ సెక్షన్ ఆఫ్ మీడియాలో జరిగినాయి తప్ప పాపం అంత ఇబ్బంది కూడా ఏ ఫ్యాన్స్ నేను చూసినంత మారుతి గారిని అడిగాను, ఏ ఫ్యాన్స్ అంత ఇబ్బంది కూడా పెట్టలేదు. నాకు తెలిసి ప్రభాస్ గారి ఫ్యాన్స్ పేరు మీద చెప్పుకుని యాంటీ ఫ్యాన్స్ ఏమైనా చేసుంటారేమో. అసలు ఎవరు చేయలేదు, ఎవరు కూడా చేయలేదు. అసలు పనిగట్టుకుని ఎవరు చేస్తారు? 4-5 పార్సిల్స్ వస్తే దాన్నే 100 పార్సిల్స్ వచ్చేస్తున్నాయి. అండ్ మీడియాలో జరిగిన ఎగ్జాగ్జరేషన్ తప్ప అదే సెక్షన్ ఆఫ్ మీడియాలో అలాంటిది ఏం జరగలేదు. విశ్వప్రసాద్ గారితో మీ ర్యాప్ ఇప్పటికీ బాగానే ఉందా? విశ్వప్రసాద్ గారితో నా కమ్యూనికేషన్ అప్పుడు ఎక్కువ ఉండేది కాదు, ఇప్పుడు అంతే లిమిటెడ్. ఎందుకంటే ఆయన ఒక యుఎస్ లిస్టెడ్ కంపెనీకి ఒక అధినేతగా ఉండేవాళ్ళు. సో నా కమ్యూనికేషన్ ఎప్పుడు ఎక్కువ మారుతూ ఉండేది. మీ అదృష్టం ఏంటంటే ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ దొరికారు మీకు. మంచి ఫ్రెండ్స్లో చాలామంది డైరెక్టర్, ఇప్పుడు మారుతి గారు మంచి డైరెక్టర్ అయ్యారు, సాయి రాజేష్ మంచి మంచి డైరెక్టర్, ఇంకా డైరెక్టర్ లిస్ట్ తీస్తే ఇంకా చాలామంది ఉంటారు కదా. ఇదంతా ఒక బ్యాక్ బోన్ అనుకుంటారా వీళ్ళందరినీ, ఈ సిస్టమ్ అంతా? వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి నేను ఐఎమ్ నాట్ ఏ క్యాష్ రిచ్ ప్రొడ్యూసర్ కదా, నేను సింపుల్ జర్నలిస్ట్ని. నేను ప్రొడ్యూసర్ అవడానికి కారణం అంటే నా చుట్టూ బలంగా ఉన్న డైరెక్టర్లనే నేను. మీరు ఈ రోజుల్లోకి మీ చేతి డబ్బులు పెట్టారు, తర్వాత బేబీకి పెట్టారు, తర్వాత మధ్యలో వచ్చిన సినిమాలకి దేనికి ఎస్కే జేబులోంచి డబ్బులు తీసి ప్రొడ్యూసర్కి పెట్టలేదు అంటుంటారు. అంటే మన సైన్లు పెట్టాలి కదండి. ఏ ప్రొడ్యూసర్ కూడా జేబులోంచి పెట్టారు, కొంత డబ్బులే పెట్టుకుంటాం, మిగతాది ఫైనాన్స్ రేజ్ చేస్తాం కదా. అది మనం ఎవరితో ఫైనాన్స్ రేజ్ చేసాం, ఆ ఫైనాన్స్ తప్పకపోతే మనం ఏం చేస్తారు అనేది. సో ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా జేబులోంచి పెట్టేది 20%, 30%, మిగతాది ఫైనాన్స్ మీద. మీరు అంతే, అదే పంద. బేబీ టైంలో ఫ్లాట్ అమ్మేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే? అవును. ఎందుకు వచ్చింది అంత? అంటే అప్పటికే మీరు చాలా ఇండస్ట్రీలో ఎంతో కొంత సంపాదించుకుని ఉంటారు కదా, మరి ఎందుకు ఫ్లాట్? అప్పుడు అనుకున్న బడ్జెట్స్ మించి అది తీసాం. అప్పుడు ఒక బడ్జెట్లో చేస్తామని ఒక కమిట్మెంట్స్ ఇచ్చాం. ఆ కమిట్మెంట్స్ దాటిపోవడం వల్ల మళ్ళీ ఎవరిని డబ్బులు అడగాలో తెలియక అప్పుడు మీరే ఫ్లాట్ ఉంటే తర్వాత అసలు కొనలేదా ఫ్లాట్? మీరు ఇల్లు కొనలేదు ఇంకా. అదేంటి, అదేమి లెక్క? కొందాం ఇక మళ్ళీ ఫ్లాట్స్, మళ్ళీ సినిమా వచ్చినాయి, సినిమాల్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అంటే కొంతమంది ప్రొడ్యూసర్లు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే స్థిరాస్తుల మీద పెట్టడం కన్నా ఇలాంటి అంటే సినిమా మీదే పెడదాం ఏదో వచ్చినా సరే అనుకుంటుంటారు కదా. మీరు అదే తోటకు చెందిన ప్రొడ్యూసరా? అంతే. అంటే చాలామంది ఇల్లు కొనుక్కుంటే సెటిల్ అయిపోతాం అన్న ఫిలాసఫీతో మాట్లాడుతుంటారు చాలామంది. మీకు అలాంటి సెంటిమెంట్? ఇల్లు కొనుక్కుంటే ఏం సెటిల్ అయిపోతాం, మళ్ళీ అది ఈఎంఐ కడతా ఉండాలి. ఈఎంఐ కడతాం బదులు రెంట్ కట్టుకోవడం బెటర్ కదా ఇంటికి. నేను ఒకసారి లెక్కేసా, ఒక 2 crores 3 crores పెట్టి ఇల్లు కొంటే మళ్ళీ దానికి ఈఎంఐలు అన్నీ కట్టుకుంటూ పోతే అది చూస్తే లైఫ్లో 6 crores 7 crores అవుతుంది. అదేం లెక్క. అంటే మనం 2-3 crores ప్రాపర్టీని 6-7 crores పెట్టుకొనేసి దానికి నెల ఈఎంఐలు రెంట్ బదులు ఈఎంఐ కట్టుకుంటూ డిప్రిసియేషన్ అయిపోతున్న ఫ్లాట్ని అబ్బా మనం ఏదో ఆస్తి సంపాదించేసుకుంటున్నాం అనుకుంటాం తప్ప అసలు అవన్నీ అనేది చాలా డబ్బుదండ వ్యవహారం. బేబీ సినిమా హిందీలో వచ్చినప్పుడు, ఆఫర్ వచ్చినప్పుడు ఎందుకు లేట్ అయింది అది? అంటే బేబీ సినిమా అంత హాట్ కేక్ కదా, బేబీ లాంటి సినిమా ఒక కల్ట్ సినిమా ఇచ్చిన తర్వాత చాలామంది ప్రొడ్యూసర్లు ఏమనుకుంటారంటే అర్జెంటుగా దాన్ని వేరే భాషలో రీమేక్ చేసుకుని డబ్బులు సంపాదించుకుందాం అన్న మైండ్ సెట్తో ఉంటారు కదా. మీరు ఎందుకు ఈ విషయంలో వేరేలా ఆలోచించారు? తమిళ్లో చేద్దాం అనుకున్నాం ఫస్ట్, అక్కడ కొంత టైం వేస్ట్ అయింది. సో హిందీలో చేద్దాం అనుకున్నప్పుడు సరిగ్గా ఎవరితో ప్రొడక్షన్ పార్ట్నర్స్గా వెళ్ళాలనే దాని మీద కొన్ని మిస్కాలిక్యులేషన్స్ జరిగినాయి, దానివల్ల కొంత టైం వేస్ట్ అయింది. సో ఫైనల్గా మైత్రి మనం కలిపి చేస్తాం. ఎంతవరకు వచ్చింది అది బేబీ? 60-70% వరకు కంప్లీట్ అయింది. ఓకే. చెన్నై లవ్ స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమాకి ముందు నుంచి మీరు ఏం పట్టుకున్నా అది బంగారం అయింది.
అంటే మణి శర్మ గారిని తీసుకొచ్చారు, ఆ పాటలు హిట్ అయినాయి, టైటిల్ చాలా క్యాచీగా అనిపించింది. మీరు ఫస్ట్ ఒక గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు కదా, ఆ గ్లిమ్స్తోనే ఏం చేయబోతున్నారు వీళ్ళు అన్నది అర్థమైంది. చాలా పాజిటివ్ నోట్తో మొదలైన సినిమా రిలీజ్కి ముందు రోజు రాత్రి చాలా టెన్షన్లో పెట్టేసింది. ఎస్కేని కానీ, ఆ ప్రొడ్యూసర్లను కానీ, ఈ టీంని కానీ చాలా టెన్షన్లో పెట్టేసిందని చెప్పి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది చెన్నై లవ్ స్టోరీ ముందు రోజు రాత్రి? అంటే ఏం లేదు, ఒక 3 ఏళ్ళు తీసే సినిమాకి కూడా 3 గంటల్లోనే రిజల్ట్ వస్తుంది. పరీక్షగా అన్నాళ్ళు చదివినా ఆ 3 hours మన ఇది ఆ డిసైడింగ్ ఫేట్ మన. సో ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కాదు, ఈ మధ్య వచ్చిన ఏ సినిమాకైనా సరే ఇనీషియల్గా ఒక ట్విట్టర్లోనో ఇట్లోనో ఒక నెగిటివ్గానో ఏదో ఒక సినిమా చూసినా చూడకపోయినా వందలాది మీమ్ పేజ్, అంటే సినిమాని ఒక గేల్ చేయటం, అలాగే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాగా చెప్పుకునే కొంతమంది యూట్యూబ్, ఇన్స్టా ఫేస్లు వచ్చేసారు, ఇన్ఫ్లుయెన్సర్లు. వాళ్ళు ఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే సినిమా ఏ తీసినా, నువ్వు ఎంత గొప్ప సినిమా తీసినా దాన్ని ఒక ఓవర్ అనాలిసిస్ చేసి క్రిటికల్గా దాన్ని ముక్కలుగా చేసి అందులో ట్విస్టులు చెప్పేసి అందులో ఎగతాళి చేసి ఆ ధోరణి ఎక్కువైపోయింది. వాళ్ళు ఒక కొన్ని గంటల పాటు వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. రియల్ ఆడియన్ అనేవాడు ఆడియన్కి వెళ్ళాక కూడా అతని ఫీలింగ్ అయితే మనం మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. రియల్ ఆడియన్ మాత్రం అరే ఈ సినిమా ఎంత గొప్పగా ఉంది ఏంటి, ఇక్కడ బాగుంది ఎక్కడ బాగుంది, సినిమాలు అన్నప్పుడు ఒక 10-20% ఏదో ఒకటి లోటుపాట్లు ఉంటాయి. 70-80% సినిమా ఎలా ఉంటుందని మ్యాటర్. వాడికి లేదు ఇదంతా బాగానే ఉందిగా, అక్కడ 10 నిమిషాలు తగ్గిందిలే కానీ అనేది డెలివరీ చేశారంటే ఆ సినిమా హిట్. ఈ మధ్య వచ్చే కాలంలో అన్ని సినిమాలకి పెద్దకి ఒక రకమైన టాక్ చేశారు ట్విట్టర్లో, మా ఇంటి బంగారానికి ఒక రకంగా చేశారు, లెనిన్కి ఒక రకంగా చేశారు, దీనికి ఒక రకంగా చేశారు. కొన్ని గంటల పాటు ఉంటుంది, బట్ అన్ని సినిమాలు సెట్ అయినాయి. ఆ సెటిల్ అవ్వటానికి మనం మెంటల్గా స్ట్రెంగ్త్ ఉండాలి, ఫైట్ చేయగలిగేది లేదు అని. ఆ టాకే మనం నిజానికి ఇంట్లో వెళ్ళి పడుకుంటే 2 రోజులు సినిమా అయిపోతుంది. లేదు మన ఇది ఉంది, మనం ధైర్యంగానే వెళ్ళి మీడియాలో ప్రమోట్ చేసుకుందాం, ప్రెస్ మీట్లు పెట్టుకుందాం, ఆడియన్స్ని చూడమందాం అని చెప్తామంటే ఓకే. ఎందుకంటే ఒక సెక్షన్ తయారైంది, రకరకాల థంబ్నైల్స్ రకరకాల ఇది పెట్టి వాళ్ళు ఎవడో సినిమా తీయలేడు. మళ్ళీ ఒక సినిమా తీస్తే అందులో రకరకాల, అంటే నేను అనేది మీరు ఓకే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, నేను ఎవరికి కోర్టు కేసు తీసుకొచ్చి రివ్యూలు ఆపచ్చు, బుక్ మై షోలో రేటింగ్లు ఆపచ్చు. నేను ఎందుకు నమ్ముతానంటే నా సినిమా టికెట్ కొన్న ప్రతి ఒక్కడికి దీని గురించి భావ వ్యక్తీకరణ చేసే స్వేచ్ఛ ఉందని నమ్ముతాను. నేను వేరే సినిమా ఎలా మాట్లాడతాను. సో ఆ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని ఒకడు పొట్టకొట్టే ఆయుధంగా మలుచుకోవద్దనే చెప్తా. ఎస్పెషల్లీ ఒక 10 పేజీలు ఒక 5-6 జర్నలిస్టులుగా చెప్పుకునేవాడు, 5-6 ఒకళ్ళిద్దరు ఉంటారేమో, 5-6 అలాంటి వ్యక్తులు ఉన్నారు తప్ప వాళ్ళందరూ కూడా సినిమాని ఇచ్చేసి బెల్లు నొక్కండి, మాకు సబ్స్క్రైబ్లు అండి, మా అమ్మలు పోషించండి, వాళ్ళ చంపేయండి అనే ధోరణితో ఉన్నారు తప్ప వాళ్ళు మరి చేస్తే వాళ్ళందరూ కూడా చేశారే. మరి ఈ సినిమా 50 కోట్లు 60 కోట్లు ఎలా కలెక్ట్ చేస్తుంది? ఇప్పుడు ఏం చెప్తుంటారు, ఏ మొహంతో వచ్చి ఏం సంబంధం చెప్పుకుంటారు? మీరు ఇలా ఎన్ని సినిమాలు చంపేద్దాం అనుకుంటున్నారు? మీరు చంపేస్తే సినిమా చచ్చిపోద్దా? రియల్ ఆడియన్స్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు సినిమాని ఎంజాయ్ చేయడానికి వస్తారు. వాళ్ళు ఆ స్పేస్ ఇవ్వండి. మీకు అంత అనాలిసిస్ ఉంటే 3-4 రోజుల తర్వాత మాట్లాడండి ఇవన్నీ, అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. అంతేకాని 3 గంటలు కూడా షో పడకముందానే నోరు నొక్కేయాలనుకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవ్వరు చేయరు. చాలా సపోర్టివ్గా ఉంటారు. ఒకళ్ళిద్దరు మీడియా పీపుల్గా చెప్పుకునే వాళ్ళు, ఒక 10 ఇన్స్టా యూట్యూబ్ హ్యాండిల్స్, వీళ్ళు చేస్తుంది ఇది ఎంతో కాలం సాగదు. మీరు ఇంత ప్రశాంతంగా చెప్తున్నారు కానీ సాయి రాజేష్ అయితే చెప్పుతో కొడతా అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఆ రోజు ఆయన ఆవేశాన్ని ఎలా కంట్రోల్ చేయగలిగారు మరి? అదే ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. అంటే అందరూ ఒకలాగే స్పందించారు కదా, నేను ఒక రకంగా స్పందిస్తా, ఆయన ఒక రకంగా స్పందిస్తాడు. సాయి రాజేష్ సినిమాల మీద కావాలని నెగిటివ్ ప్రాపగండా చేసే వాళ్ళు ఉన్నారు. సాయి రాజేష్ అక్కర్లా, ఇండస్ట్రీలో ప్రతి సినిమాల మీద చేసే వ్యక్తులు ఉన్నారు. ఎవరో కూడా మీకు తెలుసు, ఎందుకు తెలియదా? మీకు తెలియదా? మీడియాకి తెలియదా? సాయిబాబా సూక్తులు చెప్పడం కాదు, మనం సాయిబాబాలో ఉంటాం. సాయిబాబా ఏం చెప్పాడు? ప్రపంచాన్ని అందరినీ కూడా బాగా చూసుకోమని చెప్పాడు. మాట్లాడితే ఆయన మాట్లాడటం కాదు. సాయి రాజేష్ భావ వ్యక్తీకరణ అలాగే ఉంటుంది. అతను డబ్బులు పోతున్నాయి అంటే ఒక రకంగా స్పందిస్తాడు, నేను ఒక రకంగా స్పందిస్తా. సో ఇక్కడ దానికి ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఎలాగా
ఇది చేస్తున్నారు అనేది. పోనీ మిగతా 99% మంది మీడియా అలాగే ఉన్నారా? లేరు కదా, ఒకళ్ళో ఇద్దరు అలా ఉంటున్నారు. అవును. మరి దీనికి స్టెప్ పడేది ఎప్పుడు? దీనికి ఇలాంటి నెగిటివ్ ప్రాపగాండాకి ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు? అది ఎప్పుడైనా సరే నొప్పి ఒకసారి తీసుకుంటాం, 2 సార్లు తీసుకుంటాం, 4-5 సార్లు తీసుకుంటాం. 10 మంది 10 సార్లు తీసుకోరు. వ్యవస్థ నుంచి మార్పు వచ్చేస్తుంది. ఒకసారి గిల్లితే గిల్లించుకుంటారు, 2 సార్లు గిల్లితే 4 సార్లు 10 గిల్లుతున్నారండి, తిరిగి గిల్లుతారు. అది అనేది ఆటోమేటిక్గా మీడియా ఇండస్ట్రీ నుంచి వచ్చేస్తారు రెవల్యూషన్. ఎందుకంటే నువ్వు ఒక్కడివి నువ్వు బాగుపడటం కోసం అందరినీ నేను చంపేస్తాను, అందరినీ గిల్లేస్తాను అంటే ఎవరు ఒప్పుకోరు. అది నువ్వు బాగుండు, నేను బాగుండు. ఇప్పుడు ఒక చెత్త సినిమాని ఎవరో ప్రమోట్ చేయమనరు, ఒక మంచి సినిమానే చంపేస్తామంటే ఎవరు ఇదెవరు. దానికి టైం ఇవ్వండి. షో పడుతుండగానే వేసేసి రకరకాల వ్యాఖ్యలు పెట్టేసి ఎక్కడా లేదు ఈ జాడ్యం. బాలీవుడ్లో లేదు, తమిళ సినిమాల్లో లేదు, ఎక్కడా లేదు. మన దగ్గర మాత్రమే కొన్ని పేజీలు, కొంతమంది వ్యక్తులు, మే ఇంటలెక్చువల్ అనుకుని చెప్పుకునే వ్యక్తులు. ఇంటలెక్చువల్టీ అంటే నువ్వు ఒక సినిమా తీసి ఇది చేయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవ్వరూ చేయలేదు. అందరూ కూడా సినిమాకి వాల్యూ ఇస్తారు. మీడియా అని చెప్పుకుని వీళ్ళు ఇలా చేస్తున్న పని లేదు. వీళ్ళు మీడియా కాదు. మీరు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తారు కదా సోషల్ మీడియాలో. మొన్నే పోక్రీ డైలాగ్ని ఒకటి రిపీట్ చేశారు, టైల్స్ చేస్తున్నారంట కదా అని. దాని గురించి కూడా బాగా హాట్ నేను ఇంతేలో రవితేజ్ గారు లాగానే ఒకసారి తుడుచుకుపోద్ది అంటే 10 సార్లు తుడుచుకోండి. నేనే పోతాను అంటే రివర్స్ అవుతుంది కదా. సో నేను చాలా 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 ప్రశాంతంగా ఉంటాను. నేను ఇప్పటి వరకు నా సినిమాలకు మంచి రివ్యూలు వచ్చినాయి, బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి. ఎప్పుడన్నా ఒక రివ్యూర్ని కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఒక తిట్టిన మాట కానీ ఉందా? లేదు. పోనీ నా సినిమా బాగుంటుంది, నా సినిమా సమాధానం చెప్పుద్ది అనుకుంటా. చాలామంది స్ట్రైక్స్ చేస్తారు, వీడియోస్ డౌన్ చేసేస్తారు. నేను ఒక్కసారి చేయను. నా సినిమా మాట్లాడుద్ది అనుకుంది ఇంట్లో. పదే సార్లు గిచ్చుతుంటే మాత్రం ఎక్కడో అక్కడ ఆపోజిట్ రియాక్షన్ వస్తుంది. అది నాలాగన్నా నా చుట్టూ ఉన్న పర్సన్స్ నుంచి వస్తుంది, ఆ వ్యవస్థ నుంచి వస్తుంది. సరే, ఈ నెగిటివ్ ప్రాపగండా పక్కన పెడితే ఓటీటీ సంస్థ నుంచి కూడా ముందు రోజు రాత్రి మిమ్మల్ని టెన్షన్ గురి చేసిన సందర్భం ఒకటి ఎదురైందంట. దాన్ని ఎలా ఫేస్ చేశారు? అదేం లేదు, మామూలుగా టెక్నికల్ ప్రాసెస్ అంతేనా? అంతే. మనం ఓటీటీకి లేట్గా క్లోజ్ అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, దానికి టెక్నికల్ ప్రాసెస్ తప్ప అంత హ్యాపీ. ప్రీమియర్లో ఎప్పుడైనా తలనొప్పి అనిపించిందా? ప్రీమియర్లో వేయడం? లేదు, ప్రీమియర్లో వేయడమే నా బలం అనుకో. అవునా? ఎందుకంటే నేను ఎక్కడో ఓవర్సీస్లోనో ఏదో ఒక షో పడింది, అక్కడ నలుగురు చూశారు, వాళ్ళు రివ్యూ ఇచ్చారు, వాళ్ళు టాక్ చెప్పారనే కాదు. వీలైనంత ఎక్కువ మంది చూపించే షో ఓవర్సీస్లో పడాలి, ఆంధ్రలో పడాలి, తెలంగాణలో పడాలి, రాయలసీమలో పడాలి, బెంగళూరులో పడాలి, చెన్నైలో పడాలి. ఎక్కువ శాతం మంది నీ ఫస్ట్ షో ఎంతమంది ఎక్కువ మంది చూస్తే అంత నీ సినిమా బాగుంటే అంత మంచిది. ఎందుకంటే అంత మౌత్ టాక్ బయటకు వస్తుంది. అవును. అదే సినిమా తేడా ఉందనుకోండి, అదే టాక్ నెగిటివ్గా వస్తుంది. అప్పుడు ఏం లేదు, తర్వాత 2-3 షోల తర్వాత కూలిపోయే సినిమా ఆ షోకే కూలిపోయింది. సో అదే అద్భుతాలు జరిగిపోతుంది. లేకపోతే ప్రివ్యూలు అయిపోయినంత మాత్రాన వారం రోజులు ఏం చూసేయరు. 4-5 గంటలు లేట్గా వస్తుంది టాకు. సో నేను ఆ రిస్క్ తీసుకుంటాను, ఎందుకంటే నా సినిమాలో కంటెంట్ ఉండదని నమ్ముతాను కాబట్టి నేను ఆ రిస్క్ తీసుకుంటాను. సో అదే నమ్మకంతో ఇది మాది కల్ట్ సినిమా అవుద్ది, కల్ట్ క్లాసిక్ అవుద్ది అనేది ఆ నమ్మకంతో చెప్పిన స్టేట్మెంట్ అంతే. కల్ట్ అనే దానికి అబ్రివేషన్ అంటే మరి ఎందుకు దానికి కొంతమంది వేరే విధంగా కల్ట్ అనేది యూనివర్సల్గా మొత్తం అందరికీ నచ్చేసి ఇది అయిపోద్దని కాదు. దానికి కొంతమంది సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు, ఒక సెక్షన్ మాత్రం దాన్ని గట్టిగా మోసుకెళ్తారు అనేది. నేను బేబీ అనేదాన్ని అదే నమ్మా. దానికి ఒక శాతం మంది పర్టికులర్గా దాన్ని బాగా నచ్చుద్ది. చెన్నై లవ్ స్టోరీ అంతే. కొంతమంది మాత్రం దాన్ని మోసుకెళ్తారు. మిగతా వాళ్ళు అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ కొంతమంది మాత్రం హార్డ్ కోర్గా. ఇప్పుడు సినిమా చూస్తున్న చెన్నై లవ్ స్టోరీ, అంతమంది థియేటర్లో ఏడుస్తున్నారు, అంతమంది కదిలిపోతున్నారు, అంతమంది వెళ్ళి వాలంటీర్గా శ్మశానాల్లో రీల్స్ చేస్తున్నారు. అంటే ఒక స్టేటస్ అది. కొంతమంది గట్టిగా కదిలేస్తుంది. దానికి ఆ మీనింగ్ తప్ప, అంతేగాని ఇదేదో ఇండస్ట్రీ హిట్, ఇది 1000 కోట్లు చేస్తుంది అనేది కాదు. అది మీరు ChatGPTలో గూగుల్లో కొట్టినా కల్ట్ అనే దానికి మీనింగ్ ఏంటనేది వస్తుంది. కొంతమంది మాత్రం బలంగా పట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్కి ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ హాఫ్ యునానిమస్గా చాలా బాగుంది సినిమా అన్నదే టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉండుంటే బేబీలాగా ఇది 100 కోట్ల సినిమా అయ్యేది అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్లో ఎక్కడైనా పొరపాటు చేసామా అని అనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్కి కూడా కొంత టైం ఉండుంటే ఇంకొంచెం బెటర్ వెర్షన్ చేసేవాళ్ళేమో
అని అనిపించింది. అది ఎడిటింగ్ పరంగా అవ్వచ్చు, ఆర్ఆర్ పరంగా అవ్వచ్చు. ఫస్ట్ హాఫ్కి వచ్చిన అనానమస్ ఇదే సెకండ్ హాఫ్ కూడా వచ్చేలాగా చేసుంటే డేట్ దీనివల్ల అన్న ఇది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో మోర్ డిస్కషన్ పాయింట్, అంటే ఫస్ట్ హాఫ్ అంటే యూనివర్సల్గా వెళ్ళిపోద్ది, సెకండ్ హాఫ్లో వేరియస్ థింగ్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి అది డిస్కషన్ పాయింట్ అయింది. సో దానివల్ల రిజల్ట్ మారిపోద్ది అదే అనేది నేను అసలు అనుకోవట్లేదు. కానీ ఇప్పటికీ ఇది బేబీ అనేది ఒక యూనివర్సల్ 10 మందిలో 8 మందికి కనెక్ట్ అయ్యే థీమ్, కానీ ఇది వేరే ఎమోషన్. అవును. సో దానివల్ల రెలటబిలిటీ వేరే ఉంటుంది, దానివల్ల కలెక్షన్ గ్రాఫ్లో వేరే ఉంటుంది. కానీ ఈ సినిమా బడ్జెట్కి మేము టార్గెట్ చేసిన ఆడియన్స్కి అవతల మంచి సినిమాలు పోటీ ఉన్నా వర్షాలు ఉన్నా సరే ఇది కూడా ఒక పెద్ద నెంబర్ చేస్తుంది. స్పైడర్ మ్యాన్ ఏమైనా దెబ్బ కొట్టిందా? ఇంకొంచెం బాగుండేదా స్పైడర్ మ్యాన్ అనే సినిమా లేకపోతే? ఇది మల్టీప్లెక్స్లోనూ ఏ సెంటర్ వరకు కొంత ప్రభావం ఉంది, లేకపోతే ఈ సినిమా ఇంకా ఎక్కువ చేసేది. ఎందుకంటే సెకండ్ వీకెండ్ చాలా ఫ్రీ రన్ ఉండేది. ఆ ఫ్రీ రన్ విషయంలో థియేటర్స్ ఏంటి షోస్ కాంప్రమైజ్ అయ్యాం. తెలుగు అమ్మాయిల్ని వెతికి పట్టుకొచ్చి మరి వాళ్ళకి మంచి క్యారెక్టర్లు రాయించి లేదంటే మంచి క్యారెక్టర్లు సృష్టించి వాళ్ళకంటూ ఒక పాత అనేది చూపిస్తున్నారు. నాకు బేబీలో అదే కనిపించింది, చెన్నై లవ్ స్టోరీలో అదే కనిపించింది. అంటే పర్టికులర్గా మీరు ఒక సందర్భంలో కూడా చెప్పారు, తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తాం, తెలుగు అమ్మాయిలను తీసుకొస్తాను. అంత బలంగా ఒక డిసిషన్ తీసుకోవడానికి వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా? ఏం లేదు, నాకు తెలుగు అంటే మన లాంగ్వేజ్ అమ్మాయిలను మనం ప్రోత్సహించుకోవాలి కదా, మన వాళ్ళని మనం. ఈ రోజుల్లో తెలుగు అమ్మాయి పెట్టా, టాక్సీ వాళ్ళ తెలుగు అమ్మాయి, బేబీ తెలుగు అమ్మాయి, ఈ తెలుగు రాజేష్ కూడా అంతే, కలర్ ఫోటో తెలుగు అమ్మాయి, హృదయ కాలేయం, కొబ్బరిమట్ట అందరూ తెలుగు అమ్మాయిలే. సో ఏంటంటే మా ఇద్దరికి ఏంటంటే తెలుగు అమ్మాయిలు ఎక్కువ పెట్టాలి, మన లాంగ్వేజ్ అమ్మాయిలు. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అంతే, ఎక్కువ లోకల్. ఎందుకంటే మనం వేరే చోట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కన్నా మన వాళ్ళని మనం గౌరవించుకుంటే, అంటే తెలుగు అమ్మాయికి ఒక కమ్యూనికేషన్ అర్థం అవుద్ది, ఒక ఎక్స్ప్రెషన్ అర్థం అవుద్ది. వైష్ణవికి కూడా ఆ అమ్మాయి యాక్టింగ్ చూస్తుంటే ఆ క్యారెక్టర్కి వేరే హిందీ అమ్మాయినో తీసుకొస్తుంటే ఆ అమ్మాయి అంత బాగా చేయలేదు. అదే గౌరీప్రియ కూడా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు ఉంటాయి, చిన్న చిన్న కాన్వర్జేషన్లు ఉంటాయి. మీరు సబ్ టైటిల్స్ మనం చూస్తుండండి ఎప్పుడైనా వేరే లాంగ్వేజ్ సినిమాల్లో, మన సబ్ టైటిల్కి సూటబుల్ మనం వాడే పదం ఒకటి ఉంటుంది, వాడు సూటబుల్గా ఇస్తాడు. సో అవతల లాంగ్వేజ్ వాళ్ళు దగ్గరగా ఇస్తారు తప్ప ఎవరో ఎక్స్పెక్షనల్ ఆర్టిస్టులు అన్నీ దీంట్లో నేను తప్పంట్లా. బట్ మన వాళ్ళకి అర్థమైనంతగా కమ్యూనికేషన్ వాళ్ళకి అర్థం కాదని నా ఫీలింగ్. కాకపోతే నాకేమనిపించింది అంటే ఎప్పుడైనా ఒక స్టార్ హీరోయిన్లతో డీల్ చేసి ఎస్కేఎం ఎప్పుడైనా ఇబ్బంది పడ్డాడా, అందుకే ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడా అనిపిస్తుంటుంది. అలా ఏం లేదు, ఎందుకంటే మనం తీసే సినిమాలకి స్టార్ హీరోయిన్లు పెట్టుకోం, బడ్జెట్స్ అన్నీ. అంటే పిఆర్గా చూసుంటారు స్టార్ హీరోయిన్స్ని, ఒక జర్నలిస్ట్గా చూసుంటారు. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నాకేంటంటే చాలామంది, నేను పిఆర్గా ఉన్నప్పుడు చాలామంది అదర్ లాంగ్వేజ్ హీరోయిన్ మన దగ్గర డబ్బులు చేసుకునే వాళ్ళు కానీ లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు కాదు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పించడానికి చాలా సత్యం. ఏంట్రా బాబు వీళ్ళు ఇక్కడ మన లాంగ్వేజ్ మీద డబ్బులు చేసుకుంటున్నారు, మళ్ళా మన లాంగ్వేజ్ గురించి కూడా చెప్పలేకపోతున్నారు అని బాధ వేసేది. పైగా ఇక్కడ ఫేమ్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ తెలుగు సినిమాలను కమెంట్ చేసేవాడు, అది బాధ వేసేది. 3-4 హీరోయిన్లు చూశాను. వాళ్ళు నేను పనిచేయడం అనే కాదు, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు బేసిక్గా మన లాంగ్వేజ్ మీద బాగా డబ్బులు చేసుకునేవాళ్ళు, ఫేమ్ సంపాదించేవాళ్ళు. ఏంటంటే తెలుగులోనే ఎక్కువ రెమ్యునేషన్లు వచ్చే వాళ్ళకి. అవును, చెన్నై నుంచి వచ్చిన అమ్మాయికి కూడా తెలుగులోనే ఎక్కువ ఇచ్చేవారు, బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా తెలుగులోనే ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అవును. సో నాకు బాధ కలిగేది, ఏంట్రా మన అందరికీ మన తెలుగు ఆడియన్స్ ప్రేమిస్తాం ఎవరినైనా, మనం ఎంత హైప్ చేస్తాం, వీళ్ళు మళ్ళీ ఒక లాంగ్వేజ్ నేర్చుకోరు, మళ్ళీ కమెంట్ చేస్తుంటారు అని బాధ కలిగింది. అందరూ అలా ఉన్నారని కాదు, కొంతమంది. సో అందుకని వీలైనంతగా మన అమ్మాయిలు మనం ప్రోత్సహించుకుంటే మనం మనకి వాళ్ళకి ఫేవర్ చేసినట్టు ఉంటుంది. ఫేవర్ అంటే హెల్ప్. మన ఇండస్ట్రీ గ్రో అవుద్ది. మన వాళ్ళే 10 మంది అమ్మాయిలు ఉంటే వాళ్ళే వేరే లాంగ్వేజ్లో పనిచేస్తారుగా, అప్పుడు ఎవరిని తెచ్చిపెట్టుకోవాలని లేదుగా అని నేను ఒకళ్ళిద్దరు డైరెక్టర్లు చెప్పాను, అన్ని ప్రాసెస్ ఇది కష్టం. సో నేను వాంటెడ్గా అనుకున్నా అంటే మనం అన్న లైక్ మైండెడ్ పీపుల్, నేను రాజేష్ కొంతమంది డైరెక్టర్లు తెలుగు అమ్మాయిలు పెట్టుకున్నాం. సో వాళ్ళు పెద్దోళ్ళు అయితే అలా వాళ్ళు వేరే లాంగ్వేజ్కి వెళ్తే మన లాంగ్వేజ్కి రెస్పెక్ట్ వస్తుంది, మన లాంగ్వేజ్ అమ్మాయిలకి మనం ఇచ్చింది. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగు వాళ్ళే పెట్టుకున్నా, అదర్ ఆర్టిస్టులు. అమ్మాయిలే ఈ సినిమాలో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు అమ్మాయి,
ఆర్ట్ అసిస్టెంట్ తెలుగు అమ్మాయి. బేబీ చూసాక వైష్ణవి టాప్ హీరోయిన్ అవుద్ది, టాప్ స్టార్ స్థాయికి వెళ్తుంది అనిపించింది. తర్వాత ఎందుకో కొన్ని రాంగ్ స్టెప్ వేయడం వల్ల అనుకున్నంత స్థాయికి వెళ్ళలేదేమో అనిపిస్తుంది మళ్ళీ. అమ్మాయి ఇంకా టూ ఎర్లీ టు జడ్జ్ ఆర్ డిసైడ్. ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి కదా, 2-3 సినిమాలు చేస్తుంది ఇప్పుడు. ఎపిక్ వస్తుంది, ఏదో తమిళంలో 2 సినిమాలు చేస్తుంది. అవి మంచి హిట్ అయ్యి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళొద్దు అని అనుకున్నాను అందుకు. కానీ ఆ ఇమేజ్ని క్యారీ చేయడం, తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ని అందుకోవడం కష్టమే కదా అలాంటి కల్ట్ సినిమా వచ్చిన తర్వాత. అది హీరోలకే కాదు, ఎవరికైనా కష్టం. అది హీరోకైనా కష్టం, ప్రొడ్యూసర్కైనా కష్టం, డైరెక్టర్కైనా కష్టం. అది మ్యాచ్ చేయడానికే మేము చెన్నై లవ్ స్టోరీ చాలా కష్టపడే. అంటే ఒక సక్సెస్ తర్వాత, ఒక బలమైన సక్సెస్ తర్వాత ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది, అందరి మీద ఉంటుంది. మీ మీద కూడా ఉంది కదా. ఎస్, చాలా ఉంది. ఎందుకంటే బేబీ లాంటి హిట్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే, ఏ నిర్మాత అయినా సరే దాన్ని క్యాష్ చేసుకోవాలనుకునే ప్రయత్నాలు 4-5 సినిమాలు చేయొచ్చు, 4-5 సినిమాలు చేయొచ్చు, ఫ్యాన్సీ ఆఫర్లకి అమ్ముకోవచ్చు సినిమాని. కానీ మీరు ఆ పని చేయాలి. 3 years ఆగాను నేను. మళ్ళీ అలా చేస్తే అందరు ప్రొడ్యూసర్లా అయిపోతాం. లేదు, మనం అయితే ఒక ఫ్రాంచైజ్ లాగా అయ్యి మంచి సినిమాలు ఇవ్వాలి చెప్పి అందుకే వాంటెడ్లీ 2 years 1 year సినిమాలు ఏం చేయాల. తర్వాత 2 years మళ్ళీ కష్టపడి చెన్నై లవ్ స్టోరీ చేసి, సో వాట్ ఎవర్ బేబీ ఎంత అయిందా లేదా అనేది పక్కన పెడితే, బేబీ తర్వాత మళ్ళీ ఒక బలమైన సక్సెస్ని అందించగలిగాం. సో ఆ జాబ్ తీసుకున్నాం. ఈ సినిమా చేయొద్దు అని చెప్పేసి కిరణ్కి కూడా చాలామంది చెప్పారంట. ఎందుకంటే ఇది ఒక హీరోయిన్ మీద నడిచే సినిమా, ఇలాంటి సినిమాల్లో నీకెందుకు ఇంత పేరు వస్తుంది అని చెప్పేసి చాలామంది వెనక్కి లాగే ప్రయత్నం చేశారని విన్నాను నేను చాలా విషయాలు. ఇది నేను హీరోలను బలంగా నమ్మే వ్యక్తిని, హీరోలను అంటే అభిమానించే వ్యక్తిని. ఇది హీరోయిన్ కథ అని నేను అనుకోను. హీరోయిన్కి మంచి పాత్ర ఉన్న కథ, అంతేకాని హీరోయిన్ చుట్టూ తిరిగే కథ అనుకోను. ఎందుకంటే చివరికి టేక్ అవే ఎవరి మీద ఉంటుందంటే హీరో మీద ఉంటుంది. ఆయన అలాగే మీకు అందరూ ఇప్పుడు చూశారు కాబట్టి లాస్ట్ అలా వెళ్ళేటప్పుడు లాస్ట్ 10 నిమిషాలైనా ఇదైనా ఆ క్యారెక్టర్ని మనం రూట్ చేస్తాం. ఆ క్యారెక్టర్ మీద మనం చాలా సింపతి చూపిస్తాం, ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాం, ఆ క్యారెక్టర్తో బాధపడతాం, ఇవన్నీ. సో ఇది హీరోయిన్ కథ అని నేను అనుకోను. హీరోయిన్కి బలమైన పాత్ర ఉన్న కథ, రైట్. బట్ హీరోకి చాలా 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 పేరు వచ్చిన కథ. హీరో చాలా మెచ్యూరిటీ ఉన్న కదా. అండ్ కిరణ్ ఒప్పుకోవటం అనేది కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే ఆయన పోస్టర్లో గౌరీప్రియ ఫస్ట్ పేరు పడింది. ఆయన ఏ రోజు భయ్యా నా పేరు ఫస్ట్ ఏంటి అనలేదు. సినిమా పాత్రపరంగా ఆయన హీరోయిన్ చెప్పులు తొడిస్తాడు. 2 హిట్లు ఇచ్చిన హీరో వచ్చి హీరోయిన్ చెప్పులు తొడవలసిన అవసరం లేదు, ఆ పాత్రలోకి వెళ్ళిపోయాడు. అందుకే కిరణ్కి ఈరోజు ఒక అపరిమితమైన ప్రేమ, అతని మెచ్యూరిటీకి, అతను ఈ సినిమాలో చూపించిన నటనకి చాలామంది ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోయాడు. సో ఆయన ఏదైతే నమ్మాడో, ఎవరన్నా ఏమన్నా చెప్పుండొచ్చు, ఆయన సినిమాని నమ్మాడు. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ని అందరూ అలా బలంగా ఓన్ చేసుకున్నారంటే అది కిరణ్ గారు ఈ సినిమాని నమ్మటం. సినిమా ఎంత నమ్మాడు అని చెప్పడానికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పటికీ మోస్తున్నాడు ఆయన సినిమాని. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నాడు, జనం మధ్యలో ఉంటున్నాడు, సినిమా గురించి మాట్లాడుతున్నాడు. సో హీరో పరంగా ఎలాంటి కోఆపరేషన్ కావాలో అదంతా కిరణ్ నుంచి వచ్చేసింది. హీరో పరంగా రావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ఎవరు అంత ఓన్ చేసుకోక్కర్లేదు. నేనేమంటే అమౌంట్ లేట్ అవుతుందంటే ఆగిపోక్కర్లేదు. అస్సలు ఆయన మా అందరికన్నా కూడా ముందుకు తీసుకెళ్ళాడు సినిమాని. ఎందుకంటే మాకందరికీ ఫైనాన్షియల్ కనెక్షన్ అవ్వచ్చు, క్రియేటివ్ కనెక్షన్ అవ్వచ్చు. ఆయన సినిమా చేసి డబ్బింగ్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ లేదు, ఆ సినిమాలో నేను ఒక బలమైన స్తంభాన్ని అని ఒక పిల్లల్లా నిలబడిపోయాడు. నాకు చాలా చాలా అంత పని చేస్తూ నేను చాలా ప్రేమలో పడ్డాను. రెండోది టేస్ట్, అంటే సినిమాలు చూడడంలో ఎస్కేఎన్ టేస్ట్ ఒకలా ఉంటుంది. మాస్ సినిమాలు, ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు, ఇదంతా ఎస్కేఎన్ టేస్ట్ ఇది కదా. కానీ ప్రొడ్యూసర్ పరంగా చూస్తే ఒక ఎమోషనల్ డ్రైవ్ సినిమాలు, ఇలాంటి లవ్ స్టోరీలు పట్టుకుంటున్నారు. ఏంటి అసలు సినిమాలు చూసే ఎస్కేఎన్కి, సినిమాలు తీసే ఎస్కేఎన్కి మరీ ఎంత వ్యత్యాసం ఎలా వచ్చింది? అంటే మనం ఎలా ఉన్నామో అదే రిఫ్లెక్ట్ అవ్వాలని లేదు కదా. ఇక్కడ నా సినిమాల పరంగా నా టేస్ట్ ఇది పరంగా, దీంతో పాటు సాయిరాజ్కున్న టేస్ట్ కూడా యాడ్ అవుద్ది. మేము ఇద్దరం కలిపి చేస్తున్నాం. సో తను చూసే విధానం ఒక విధంగా ఉంటుంది, తన ద్వారా సినిమాని నేను చూసే విధానం ఒకటి ఉంటుంది. సో కొన్ని డిఫరెంట్ ఇలాగా ఆఫ్ బీట్తో ఉండే కమర్షియల్ సినిమాలు, కొంచెం కథ మీద ప్లస్
నేను ఏదో కాంబినేషన్ కోసం సినిమాలు చేయడం కన్నా ఫస్ట్ చేసే 3-4 సినిమాలు ప్రొడ్యూసర్గా నా మార్క్ ఉండాలి అని అనుకోవడం వల్ల టాక్సీ అలా అయితే ఏంటి, బేబీ అయితే ఏంటి, చెన్నై లవ్ స్టోరీ అయితే ఏంటి, నాట్ ఏ రొటీన్ ఫిలిమ్స్, కొంచెం వేరే విధంగా ఉంటూ కమర్షియల్గా ఉండే సినిమాలు ఇవన్నీ. ఎస్కేను ఒక పెద్ద కాంబినేషన్ సెట్ చేయాలనుకుంటే ఈజీయే కదా ఎస్కేన్కి. ఒక పెద్ద కాంబినేషన్, ఒక పెద్ద డైరెక్టర్, ఒక పెద్ద స్టార్ హీరోని తీసుకొచ్చి ఆ కాంబినేషన్ సెట్ చేయడం ఈజీయేనా ఎస్కేన్కి ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్లో? చేయగలనేమో, చేయగలను నమ్మకం ఉంది. బట్ నా కాంబినేషన్ కన్నా ముందు కథే తీసుకెళ్ళేది. అంటే కథ ఉంటే కాంబినేషనే ఇది, ఆ కథను పట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాంబినేషన్ల కన్నా కథకే ఎక్కువ ఆడియన్స్ ఇది అవుతున్నారు. అంటే కాంబినేషన్కి ఉండే క్రేజ్ అలా ఉంటుంది. సో నేను ఆ దీనికే వెళ్ళకుండా కథల మీద వెళ్ళాలి అనుకుని ఆ డ్రైవ్ పట్టుకున్నా. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను వేరే జంప్లోకి, నాకన్నా పెద్ద ప్రొడ్యూసర్లు, నాకన్నా మంచి కాంబినేషన్లు సెట్ చేయగల ప్రొడ్యూసర్లు ఉన్నారు. సో నేను వెళ్ళి ఆ రేసులో ఉండటం కన్నా కథను పట్టుకుని వెళ్ళటమే నాకు కొన్నాళ్ళు బెటర్ అనేది నా ఫీలింగ్. ప్రొడ్యూసర్గా మీకు బాగా ఇన్స్పైర్ చేసే వ్యక్తి ఎవరు? హీరోగా ఇన్స్పైర్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు, బట్ ప్రొడ్యూసర్గా ఇన్స్పైర్ చేసే వ్యక్తులు ఎవరు? నేను అందరి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ నేర్చుకున్నాను. నేను పనిచేస్తున్న దృష్టిలో అరవింద్ గారి దగ్గర నుంచి ఒక పాయింట్ నేర్చుకున్నాను, యువి వంశీ దగ్గర నుంచి ఒక పాయింట్ నేర్చుకున్నాను, బన్నీవాస్ దగ్గర నుంచి ఒక పాయింట్ నేర్చుకున్నాను, జ్ఞానవేల్ దగ్గర నుంచి ఒక పాయింట్ నేర్చుకున్నాను. అలా అందరు నేను పనిచేస్తున్న అందరితోనూ ఒక్కొక్క పాయింట్ నేర్చుకున్నాను. సో అన్నీ కలిపి మిక్చర్ తప్ప దిల్ రాజు గారి దగ్గర నుంచి ఒక పాయింట్ నేర్చుకున్నాను. సో అలా బాపీ దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నా. సో నేను పిఆర్గా అసోసియేట్ అయినప్పుడు వీళ్ళందరి దగ్గర నుంచి కొన్ని చూసా. అరవింద్ గారి నుంచి నేర్చుకుంది ఏంటి? అరవింద్ గారి దగ్గర నుంచి నేర్చుకుంది, ఆయన సినిమా యావిడ్ మీద ఎక్కువ ఇది చేస్తారు. నేను అరవింద్ గారి దగ్గర కన్నా వాసు దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే అరవింద్ గారి దగ్గర నేను అసోసియేట్ అప్పటికి యాక్టివ్గా ఆయన ప్రొడక్షన్ చేయట్లా. రైట్. ఆయన తరపున వాసు నేను ఎవరన్నా చేయడమే తప్ప ఎక్కువ ప్రొడక్షన్ ఆయన చేయలే. సో నేను నా సమకాలికులు నేను ఎక్కువ ఇమ్మీడియట్గా ఎవరితో ఉన్నానో వాళ్ళ వంశీ దగ్గర నుంచి అలా వీళ్ళందరి దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకున్నా. కథ మీద ఎంత స్పెండ్ చేయాలి, మ్యూజిక్ మీద ఎంత టైం స్పెండ్ చేయాలి, మనం నమ్మినప్పుడు ఎంతైనా ఎలా ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు మళ్ళీ ఎలా వెనక్కి తెచ్చుకోవాలి, ఇలా రకరకాల పాయింట్స్ నేర్చుకున్నాను. ఒక ఫోన్ చేస్తే చాలు హీరో కథ ఏంటో అడగకుండా నాకు కాల్ షీట్లు ఇస్తాడన్న నమ్మకం ఏ హీరో మీద ఉంది మీకు? నాకు అలాంటి నమ్మకం ఏ హీరో మీద ఉన్నా నేను అలా ఆ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేసుకోరు. ఎవరో నాకు ఇస్తారు అని చెప్పి ఆయన నమ్మకం మీద గేమ్ ఆడాను. కథ మీదే తీసుకెళ్ళి ఏమంటే ఈ కథ నచ్చింది అని, ఆయన నచ్చిపోయినా 2 సార్లు ఒప్పిస్తానేమో కానీ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అలాగే నేను ఒమ్ము చేసుకో. బన్నీ గారితో ఎప్పుడైనా ఒక సినిమా ఆశించవచ్చా? మీకున్న ర్యాప్తో, మీకున్న అనుబంధం, మీకున్న ఈ అనుబంధం పక్కన పెడితే ఒక అభిమానం అంతా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలీదండి. ఇప్పుడు మరి నేనే అంటే వాళ్ళందరూ ఆ రేంజ్లో ఉన్నప్పుడు నాకున్న అభిమానం అనే క్వాలిఫికేషన్నే పెట్టుకుని నేను ఆశించేయటం తప్పు అవుద్ది. దాన్ని నేను గెలుచుకుంటే మంచిది, కానీ నేను అభిమానుని కాబట్టి మీరు నాకు సినిమా చేసేయండి అంటాం అనేది నాట్ ఏ రైట్ పారామీటర్ అని అనుకుంటున్నాను. కానీ బన్నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే మైండ్ సెట్తో ఉంటారు. నాకు తెలిసి మారుతి గారికి బన్నీ గారికి అంత ర్యాప్ ఉన్నా సరే ఆయన ఎప్పుడు అడిగినా ఈ క్వశ్చన్ మీరు ఏదైతే చెప్పారో అదే ఆన్సర్ చెప్తుంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ కాంపౌండ్ అలా ఉంటుందేమో, అలాగే ఆలోచిస్తుందేమో. ఏం ప్రాక్టికల్గా ఉంటాం మేమందరం. రైట్. నేను మారుతి రాయేష్ మేమందరం కూడా చాలా ధీరజ్, నా చుట్టూ తిరిగే వాళ్ళందరూ కూడా కొంచెం ప్రాక్టికల్ మైండ్. అంటే మనకు ఒక యాక్సెస్ ఉంది కదా అని మనం దాన్ని ఇది చేయడం కన్నా దాన్ని మనం అచీవ్ చేసుకోవడంలో ఒకటి ఉంటుంది కాబట్టి అది మనకి తెలుసు కాబట్టి దాన్ని మెటీరియలైజ్ అయిపోద్దంటే అదే. బన్నీ గారి కోపాన్ని ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేయలేదు. అంటే కోపడతారా ఆయన? అంటే తన వాళ్ళ మీద నేను చూడలే, ఎందుకంటే అంత ఎప్పుడు కోపపడే సందర్భాలు రాలేదు. ప్రొడ్యూసర్గా మీ గోల్ ఏంటి? మంచి సినిమాలు తీయడం. నా సినిమా ఎస్కేఎన్ బ్రాండ్ అని ఒకడన్నా టికెట్ కొనుక్కుంటే ఆ టికెట్ డబ్బులకి వాళ్ళకి న్యాయం చేయాలి. ఎస్కేఎన్ పేరు చూసి ఎవరన్నా ఒక సినిమా కొనుక్కుంటే బయ్యర్ వాళ్ళకే బ్రేక్ ఇన్ అయిపోవాలి. దానికి పెద్ద లాభాలు వచ్చినా రాబోయిన పర్లేదు, వాళ్ళు పెట్టిన డబ్బులు పోకూడదు అనేది మాత్రం నా గోల్. ఎందుకంటే
మన పేరు చూసి ఎవరన్నా ఒక సినిమా చేసినా చూసినా సరే వాళ్ళు హ్యాపీ అవ్వాలి. ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ రాలేదేమో. ఎస్కేఎన్ అన్న పేరు ఉన్న సినిమా ఇది బయర్ని డిస్ట్రిబ్యూటర్లు నష్టపరిచిన సినిమా. నేను చాలా కేర్ తీసుకుంటాను దాని మీద. అంటే ఈ సినిమా ఎంతకే అమ్మాలి, ఈ సినిమా ఎంతలో తీయాలి, ఈ సినిమా ఒకవేళ పర్వాలేదు యావరేజ్గా వెళ్ళింది అన్నా సరే కొనుక్కున్న వాళ్ళు ఎవరికి, అంటే ఇప్పుడు టికెట్ కొన్న ఆడియన్కి అది తక్కువ పెట్టుబడి అవ్వచ్చు, కొనుక్కున్న బయ్యర్కి అది ఎక్కువ పెట్టుబడి, అతనికి డబ్బులు 70-80%, 90% అయితే వచ్చేసేయాలి. ఏదంటే 10-20% తేడా వస్తాం. ఆ రూపాయి అనేది అతనితో పోకూడదు అనేది నాకు మైండ్ సెట్. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్గా నేర్చుకున్నాను. నేను కొనుక్కున్నప్పుడు బాధపడేవాడిని, ఏంట్రా ఇలాంటి సినిమా ఇచ్చారు, మన సినిమా కొనుక్కున్నాం, ఇప్పుడు ఇంట్లో ఎలా అని. ఆ స్ట్రగుల్ మళ్ళీ నేనే డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వకూడదు అనేది నా ఫీల్. డబ్బులు అలా పోయినప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ తిరిగి డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఇచ్చారా? కొన్నిసార్లు మొత్తం ఇవ్వలేకపోయినా కొంత పర్సెంటేజ్ ఇచ్చారు. చాలు కదా, ఆ మాత్రం హోప్ ఇచ్చారు. కొంతమంది అసలు పట్టించుకోలేదు కూడా. రెండు చూసారు. ఈ ఫేక్ కలెక్షన్లు, ఫేక్ నెంబర్ల జాడ్జ్ ఎప్పుడు పోద్ది అంటారు ఇండస్ట్రీకి? అసలు ఎప్పుడు ఉందంటారు? అరే మనకు తెలిసిన విషయాలే కదా. 100 కోట్ల నెంబర్ వేయాలి పోస్టర్ మీద అని చెప్పేసి తహతహలాడిపోయే ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు మన చుట్టూ. 100 కోట్లు వేస్తేనే హిట్ ఈ సినిమా, 100 కోట్లు వేసి తీరుతామని. సినిమా రిలీజ్ రోజులే 100 కోట్ల పోస్టర్లు రెడీ చేసుకున్న ప్రొడ్యూసర్ల సంగతి మీకు కూడా చాలామంది తెలిసి ఉంటుంది. సో జనం ఒకటి నమ్ముతున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు డైరెక్ట్గా చెప్పారు కదా, మేము బుక్ మై షోలో ఆ రేటింగ్లు కొంటామని. అంటే ఇదంతా ఒక మార్కెటింగ్ వ్యవస్థ, స్ట్రాటజీ. సో ఎవరు ఏ పోస్టర్ వేసినా అంతిమంగా దానికి ఎంత కలెక్ట్ చేసింది అనేది ఆడియన్కి తెలుసు, మీడియాలో తెలుసు, బయర్లకి తెలుసు. సో అది ఇర్రెలవెంట్, ఎప్పుడు పోద్ది ఎప్పుడు వస్తా, అది కొత్తగా వచ్చేయలేదు, కొత్తగా ఈ రోజుతో ఎక్స్పైర్ అయితే అదే మెడిసిన్ కాదు, ఈ రోజుతో ఎక్స్పైర్ అయిపోద్ది అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఎవరు ఏ పోస్టర్ అయ్యారంట, ప్రపంచం అంతా మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది అనేది లేదు. అది ఆ వ్యక్తులకు సంబంధించిన ఇది, అదొక మార్కెటింగ్. ఇది ఎవరు ఏ పోస్టర్ వేసినా జనాలకి నిజం తెలుసు, ఆ సినిమా నచ్చిందా నచ్చలేదా. ఇప్పుడు ఒక సినిమా నచ్చినప్పుడు ఆ పోస్టర్ పడకపోయినా జనానికి ఫరక పడదు. ఒక సినిమా నచ్చినప్పుడు పోస్టర్ పడ్డా అవునరా పోస్టర్ పడింది కదా నా అభిప్రాయం చేంజ్ చేసుకున్నా అనేది. అదొక మార్కెటింగ్ వ్యవస్థ, దాన్ని మనం ఎక్కువ బోతద్దులో చూడటం అనవసరం. హీరోలు పర్టికులర్గా ఉంటారా? మన సినిమాకి 100 కోట్ల పోస్టర్ రాలేదు, 200 కోట్ల పోస్టర్ రాలేదు, ఆ సినిమా కన్నా మన సినిమాకి ఎక్కువ నెంబర్ పడాలి, ఇలాంటి పర్టికులర్. అసలు చాలా మంది హీరోలందరికీ ఈ పోస్టర్ల గురించి తెలియదు. అదంతా ప్రొడక్షన్లోనూ వీటిలోనూ వేసుకునే సాటిస్ఫాక్షన్ తప్ప చాలామంది హీరోలుగా ఆ నెంబర్లు తెలియదు. ఒక సందర్భంలో రామ్ చరణ్ గారు కూడా స్ట్రైట్గా చెప్పారు, నెంబర్లతో అసలు పోస్టర్ వేయద్దని. అవును చెప్పారు, చాలామంది హీరోలు చెప్పారు. ఎవరు కూడా ఈ నెంబర్ వేయండి, ఈ పోస్టర్ వేయండి అని చెప్పరు. అదేదో మన హీరోల్లో వేయమంటున్నారని ఎవరన్నా వేసేస్తున్నాం అని చెప్పుకుంటామే తప్ప అసలు ఏ హీరో మాకు ఈ పోస్టర్ వేయమని అడగడు. వాళ్ళకి తెలియదు, అసలు వాళ్ళు పట్టించుకోరు కూడా. ఇండస్ట్రీలో పర్సంటేజా రెంటలా అనే దాని మీద పెద్ద డిబేట్ జరిగినప్పుడు మీరు రెంటల్ వ్యవస్థే కరెక్ట్ అన్నట్టు మీరు ఒక సైడ్ తీసుకుని మాట్లాడారు. అంటే మామూలుగా మీరు తీసే చిన్న సైజు బడ్జెట్ సినిమాలు, మీరు తీసే మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలకి రెంటల్ పర్సంటేజే బెటర్ ఏమో కదా? రెంటల్ పర్సంటేజ్ అనే నేను పర్టికులర్గా దేనికి ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేదు, కానీ ఏదైనా ట్రాన్స్పరెన్సీ మీద వెళ్ళాలి అని చెప్పాను. పర్సంటేజ్ అంటే ట్రాకింగ్ సిస్టమ్ ఏంటి, ఇప్పుడు రెంట్ అంటే ఒక విధమైన ఇది తెలుసుద్ది. పర్సంటేజ్ అన్నప్పుడు దాని ట్రాకింగ్ ఏంటి, దీనికి ఎన్ని టికెట్లు తెగుతున్నాయో ఎలా ఇస్తారు, అలాగే మీరు థియేటర్లో పెట్టే ఫెసిలిటీస్ ఏంటి. మీరు పర్సంటేజ్ అడుగుతున్నారు కదా, మరి థియేటర్ని ఎలాగా ఇది చేస్తారు. ఇప్పటికీ చాలా థియేటర్లో సింగిల్ స్క్రీన్స్ కంపు పడుతుంటాయి. మీరు థియేటర్ని ఎలా రెనోవేట్ చేస్తారు, థియేటర్కి జనాలు తీసుకొని ఎలా వస్తారు. అలాగే ఈ టికెటింగ్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చే పర్సంటేజ్లు ఏంటి, అది బిట్వీన్ ఓన్లీ టికెటింగ్ ప్లాట్ఫాము ఎగ్జిబిటర్కి మధ్య ఉంటుంది. మరి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ పొజిషన్ ఏంటి, ఇలా రకరకాల ప్రశ్నలు మేము లేవనెత్తాం. వీటన్నిటికన్నా కూడా నాకు పర్సంటేజ్ దీనికన్నా కూడా అసలు ఆడియన్ని థియేటర్కి రప్పించడం మీద ఎక్కువ చర్చ జరగాలనేది నా ఫీలింగ్. ఎందుకంటే వచ్చే డబ్బులు లేవు కాబట్టి ఆ పావుల కోసం అందరూ కొట్టుకుంటున్నారు. డబ్బే ₹10 చేసాం అనుకోండి, ఇప్పుడు ఎవరికి ఆ పావుల గురించి కొట్టుకోవాల్సిన ఉండదు. రెవెన్యూ పెంచాలి, మంచి సినిమా ఎలా తీయాలి, మంచి సినిమాకి ఎలా తెప్పించాలి. మొన్నటి వరకు ఒక ఇల్యూజన్లో ఉన్నారు, అసలు ఏ సినిమాకి థియేటర్లో రావట్లేదండి అని. సరే జూన్ మొదట్లో పెద్ది ఆడింది, సరే పెద్ది కంటే ఒక మెగా పవర్ స్టార్ ఉన్నారు. తర్వాత మా ఇంటి బంగారం ఆడింది, లెనిన్ ఆడింది, చెన్నై లవ్ స్టోరీ ఆడింది. రకరకాల సైజుల్లో రకరకాల సినిమాలు ఆడుతున్నాయి. కంటెంట్ ఇస్తుంది,
ఎఫర్డబుల్ ప్రైస్ పెడుతుంటే టికెట్లు థియేటర్కి వస్తున్నారు. సో ఇక్కడ థియేటర్ రాకపోవడం అనేది లేదు, వస్తున్నప్పుడు వాళ్ళని ఎలా పెంచాలి, థియేటర్లో సౌకర్యాలు ఎలా ఇవ్వాలి, ఎఫర్డబుల్ ప్రైస్కి ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెమ్యునరేషన్స్ ఈ బడ్జెట్స్ ఎలా తగ్గించాలి, వీటి మీద మనం ఎక్కువ మాట్లాడుకోవాలి తప్ప అదే కూర్చుని మాకు పర్సంటేజ్ మాకు ఇది ఇవ్వండి ఇదండి అని అవడం వల్ల ఇదేం లేదు. ఆడియన్కి మనం మంచి సినిమా ఎలా చూపించాలనే దాని మీద చర్చ జరగాలి. అవును. రెండోది చెన్నై లవ్ స్టోరీ అన్నది రెంటల్ పర్సంటేజ్ ఏ బేసిక్ మీద రిలీజ్ చేశారు? ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ పర్సంటేజేనా? లేదండి, ఇప్పుడు మన డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ ఫస్ట్ వీక్ రెంట్ల మీద వేసినట్టున్నారు. సెకండ్ వీక్ ఇప్పుడు ఇంకా రన్ అవుతుంది కాబట్టి అది ఎలా వెళ్తుంది ఏంటనేది తెలియాలి. అంటే మన నైజాంలో మైత్రి చేశారు, ఆంధ్రాలో చాలా ఏరియాస్ ధీరజ్ ఇంకా సీడెడ్లో మా ఫ్రెండ్స్ అయితే వీళ్ళు చేశారు. సో అది ఏ ఇష్యూలో ఏం పడ్డాయి అనేది ఒకసారి డిస్ట్రిబ్యూటర్ మీటింగ్కి వెళ్ళి కూర్చోవాలి. హీరోలంతా రెండేళ్ళకి మూడేళ్ళకి ఒక సినిమా చేసి లాక్ అయిపోవడం కూడా ఇండస్ట్రీని ఒక రకంగా ఇబ్బంది పెట్టే పరిణామం. ఎందుకంటే మనకి ఇండియా మొత్తం మీద ఎక్కువ ఆడియన్స్ని తీసుకొచ్చే స్టార్స్ తెలుగులోనే ఉన్నారు, ఏ లాంగ్వేజ్లో లేరు, తెలుగులో ఉన్నారు. ఇంతమంది స్టార్స్ 2 ఏళ్ళకు ఒక సినిమా 3 ఏళ్ళకు ఒక సినిమా చేయటం వల్ల ఆడియన్స్ ఏ కంటెంట్కి ఎగ్జైట్ అయిన వాళ్ళు వీళ్ళ ఫేసులకి ఎగ్జైట్ అయ్యి వస్తారు. వీళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు సినిమా రకరకాల కారణాల వల్ల లాక్ అవటం వల్ల డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి చాలా కష్టంగా ఉంటుంది థియేటర్లు సర్వైవ్ అవ్వటం. అంటే ఈ కంటెంట్ ఈ 2 నెలల్లో కొద్దిగా ఇండస్ట్రీకి మళ్ళీ ఊపు వచ్చింది, కానీ అంతకుముందు చాలా డ్రై పీరియడ్ అయిపోయింది. ఏ సినిమాలు ఆడట్లేదు, ఎందుకంటే స్టార్స్ ఉంటే వస్తారు సినిమా కంటెంట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కంటెంట్. స్టార్ని చూస్తాకి 4 రోజులు 2 వారాలు థియేటర్లు నిండుతాయి. సో స్టార్స్ ఎప్పుడు స్పీడ్ పెంచితే ఇండస్ట్రీకి బాగుంటుంది. వాళ్ళ ఒక సినిమా పాన్ ఇండియా సినిమా చేసుకున్నా సరే, ఒక సినిమా లోకల్ సినిమా మన ఆడియన్స్కి నచ్చే సినిమా చేసుకుంటే మనకి ఇండస్ట్రీ బాగుంటుంది, ఆడియన్స్కి బాగుంటుంది, ఫ్యాన్స్కి బాగుంటుంది. ఒకవేళ అల్లు అర్జున్ గారికి ఒక అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే మీరు ఏమిస్తారు? నేనేమో అంటే ఇదే అడ్వైజ్ ఇవ్వచ్చు కదా, అంటే పాన్ ఇండియా సినిమాలు 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి నేను అందరి హీరోలకి చెప్పాను, నాకు యాక్సెస్ ఉన్న అందరి హీరోలకి చెప్పాను, బాబు మీరు ఎక్కువ సినిమాలు చేస్తే బాగుంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది హీరోలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు, మనం స్పీడ్గా చేయాలి. కాబట్టి వాళ్ళకున్న ఒక ఇమేజ్ దృష్ట్యా అది వెంటనే క్రాక్ అవ్వడానికి ఎంత టైం పట్టుద్దని ఇప్పుడు స్టార్స్ అందరూ కూడా ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తారు. బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా రాక మీద ఫోకస్ పెట్టారు. రాక షూటింగ్ చాలా గప్చుప్గా నడుస్తుంది, ముంబైలో నడుస్తుంది. అసలు దాని టైటిల్ ఏంటో తెలియదు. మీరు అనౌన్స్ చేసేంత వరకు, చిత్ర బృందం అనౌన్స్ చేసేంత వరకు దానికి సంబంధించి ఏ చిన్న విషయం కూడా బయటకు లీక్ రాలేదు. చాలా పకడ్బందీగా నడిపించారు. కానీ నాకు తెలిసి రాకకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందండి. అస్సలు ఏ ఇన్ఫర్మేషన్ బన్నీవాస్ దగ్గర ఉంటుంది, శరత్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డే టు డే ఉంటారు కాబట్టి నేను ఎప్పుడన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసుకోవడమే తప్ప ఏ పెద్ద సినిమా గురించి అసలు ఏ ఇన్ఫర్మేషన్. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి రాక మీద? ఎలా ఉండదు? చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అనుకోవడం కాన్ఫిడెంట్గా చెప్పాలి మీరు ఆ మాట. కాన్ఫిడెంట్గానే అంటే చాలా పెద్ద హిట్ అనుకుంటాను నేను. నా కాన్ఫిడెన్స్ అనే కదా అది. ఎందుకంటే నేను ఏ సినిమా ఏది చూడలేదు, నా చూసిన ప్రచార చిత్రాల నుంచి వాటి నుంచి నేను అనుకుందంటే ఇది చాలా పెద్ద. ఆ గెటప్ చూసిన తర్వాత అనిపించింది అల్లు అర్జున్ గారిని, ఆ గెటప్లో చూసిన తర్వాత, రాక ఫస్ట్ లుక్ చూసిన తర్వాత? అది మీ అందరికన్నా ముందు చూశాను. అదే అంటున్నా, ఆ యాక్సెస్ మీకుంది కాబట్టి అంటున్నాను నేను. చూశాను, అది వెరీ కాన్ఫిడెంట్. సో మొత్తానికి మీ మీద ఉన్న ఒక బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ముందు సినిమా నుంచి మీరు కాపాడుకుంటూ వచ్చారు. చెన్నై లవ్ స్టోరీతో మరింత బలపడింది. ఎస్కేఎన్ ఎప్పుడు కూడా ఒక చెడ్డ సినిమా చేస్తే మంచి సినిమానే చేస్తాడనేది ఈ సినిమాతో కూడా బలపడింది. రాబోయే సినిమాల నుంచి ఎస్కే నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకొంచెం స్పీడ్గా సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎంత స్లోగా అయితే ఇలా 2-3 ఇయర్స్కి అంటే నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఆఫీస్కి వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇయర్లీ 2 ఫిలిమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా దగ్గర నుంచి. అది ఒక మంచి సినిమాలు, ప్రామిసింగ్ సినిమాలు ఒక 2 ఫిలిమ్స్ అయితే ఇయర్లీ చేయాలనేది నేను పెట్టుకున్నా. ఇప్పుడు జరుగుతున్న పేస్లో కూడా ఐ కెన్ సీ ఇయర్లీ 2 ఫిలిమ్స్ వస్తాయండి. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏం చేయబోతున్నారు? ఏమొస్తుంది ఇమ్మీడియట్గా ఒక వారంలో అనౌన్స్ చేస్తాను. ఒక కొత్త సినిమా అది షూట్లోనే ఉంది, అది అనౌన్స్ చేస్తాను. అది కూడా ఇలాంటి దానికి కూడా ఏమైనా పేరు పెట్టారా?
కల్ట్ సినిమా, కల్ట్ క్లాసిక్ లాగా ఏదైనా అలాంటి పేరు ఏదైనా ఇంకా ఏం పెట్టలేదండి. ఒకసారి కాపీ అన్నీ చూసుకున్నాక అప్పుడు పెడతాను. దానికి మ్యాచ్ అయ్యే దానికి మ్యాచ్ అయ్యే ఫ్రేజ్ ఏదో ఒకటి పెడతాను. ఎక్కడి నుంచో మొదలైంది మీ జర్నీ? జర్నలిస్ట్గా, పిఆర్గా, ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా ఇన్ని రకాల పేజీలు చూసాం కదా. మేము చూడని ఫేజ్ ఇంకేదైనా ఉందా? ఎస్కే నుంచి బయటకు రావాల్సిన ఫేజ్ ఇంకా ఏదైనా ఉందా? డైరెక్షన్, యాక్టింగే మిగిలినాయి. మిగతా చేసేసి మ్యూజిక్ ఎలాగో టెక్నికల్ ఇది కాబట్టి డైరెక్షన్, యాక్షన్ రెండు మిగిలినాయి. పోనీ ఆ రెండు ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా? ఏమో. డైరెక్షన్ మీద ఏమైనా కొద్ది గొప్ప అవగాహన ఉంటుంది కదా డైరెక్షన్ మీద? ఉందండి, బట్ ఉద్దేశం లేదు. యాక్టర్గా చాలామంది అడుగుంటారు కదా, మా సినిమాలో గెస్ట్ రోల్ చేస్తావా, మా సినిమాలో క్యామియో చేస్తావా అని. వాటన్నిటిని ఎలా నో చెప్పుకుంటూ వచ్చారు ఇంతకాలం? అదే నాకు నేరుగా కాన్ఫిడెన్స్ రాలేదు, చేయగలనా చేస్తానా అని చెప్పి. ఆ వచ్చిన రోజు చేస్తానని చెప్పాను. అందుకని భయం నాకు. మనమే అందరినీ కమెంట్ చేస్తుంటాం కదా, మనల్ని అలా కమెంట్ చేస్తారని భయం వేస్తుంది. అది వచ్చిన రోజు కాన్ఫిడెన్స్ చేస్తానేమో, కానీ ఇప్పటివరకు అయితే కాన్ఫిడెన్స్ రావట్లేదు, భయం వేస్తుంది. సో మీరు ఏ పని చేసినా సరే పూర్తి స్థాయి కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాతే ఆ రంగంలో దిగారు, అక్కడ హిట్ కొట్టారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే హైదరాబాద్ వచ్చేసి బన్నీకి పిఆర్గా మారిపోవడం అన్నది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. అది దానికి చాలా గట్స్ ఉండాలి, లోపల ఇన్నర్గా ఒక గట్ ఫీలింగ్ ఒకటి ఉండాలి. ఆ గట్ ఫీలింగ్తోనే అయ్యారు ఇప్పటివరకు మీరు. ఎక్కడి నుంచి ఏలూరు టు హైదరాబాద్ జర్నీ చేసుకున్నా, మధ్యలో మీరు వేసిన వివిధ పాత్రలను చూసుకున్నా ప్రతిదీ ఒక గట్ ఫీలింగ్తోనే వెళ్ళింది. సో ఇక ముందు ఎస్కే నేను చేసినా అదే గట్ ఫీలింగ్తో చేస్తాడన్నది మా అందరి నమ్మకం. ఏ సినిమా చేసినా, ఏ పాత్ర పోషించినా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు మంచి విజయాలు దక్కాలి. ఎప్పుడూ ఇంతే ఎనర్జెటిక్గా ఉండి మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉండాలి. కొత్త ప్రొడ్యూసర్లకు కూడా ఒక ఫ్యాన్గా, చాలామంది ఫ్యాన్స్కి ఫ్యాన్ అనుకుంటే ఈ స్థాయికి వెళ్ళగలడు అన్నదానికి మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో మిమ్మల్ని చూసి చాలామంది ఫ్యాన్స్ ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటూ మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.